సార్ ఈ 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు గోదావరికంలో పేషెంట్ ఉన్నాడు, ఆయనకు 65 ఇయర్స్. ఆయనకు హార్ట్ లో 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి. అయితే మన హైదరాబాద్ లో ఉన్న ప్రతి హాస్పిటల్ అన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బైపాస్ సర్జరీ చేయడానికి వీలు కాదు అని వదిలేశారు. నేను ప్రోడక్ట్స్ అప్పుడు బస్సెస్ కూడా నడవట్లేదు, కొరియర్ నడవట్లేదు, ఒక వెహికల్ వెళ్తుంటే దాన్ని వేసి పంపించాను. వాళ్ళు నైట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. 2 months తర్వాత మళ్ళీ ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకుంటున్నాడు, నాన్ వెజ్ తీసుకుంటున్నాడు, పబ్లిక్ లో తిరుగుతున్నాడు. ఎక్కడ ఏ హాస్పిటల్ చూసా క్రౌడ్, మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్, టైమింగ్స్ లేవు సార్. బేకరీ మీరు ముందు నుంచి వెళ్ళండి, స్మెల్ ఎలా వస్తుందో గమనించండి. అసలు మనం ఎంత తినొద్దు అనుకున్నా పోయి ఒక ఎగ్ పఫ్ అని తినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ పొద్దున్న లేస్తే నీళ్లు తాగాల, ఫుడ్ తినాలా, పని చేయాలా, టెన్షన్ పడాలా, టెన్షన్ పడకూడదా, అనవసరమైన యాక్సిడెంట్స్, దానికి తోడు డ్రగ్స్. ఇప్పుడు మనం రోడ్డు మీద మిర్చి బజ్జీ తింటాం, మీరు గమనించండి బాగా. ఆ మిర్చి బజ్జీ చేసే ఆయిల్ చూడండి ఒకసారి. హారబుల్ సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడంటే, మీకున్న ప్రాబ్లంకి డైలీ ఒక 30 ml ఆల్కహాల్ తీసుకోవచ్చండి, కొంచెం క్వాలిటీ ఆల్కహాల్ తీసుకోమంటే వీడు గుడంబ లీటర్ తాగుతాడు. సార్ ఇప్పుడు పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే 2 years బేబీకి థమ్స్అప్ మన క్యాప్ ఉంటుంది కదా, క్యాప్తో పోస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు ఏ రేంజ్ లో ఉన్నారు? సాఫ్ట్వేర్ కాబట్టి మేము థమ్స్అప్ తాగాలి. డైట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఒకరోజు ఏం చేశానంటే 8 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు ఇలాగే 2 hours ఒకసారి తిందామని ప్లాన్ చేసుకున్నాను. ఉదయం 8 గంటలు, ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు, సాయంత్రం 4 గంటల 45 నిమిషాలు, రాత్రి 8 గంటల 45 నిమిషాలు. పొద్దున్నే సాయంత్రం వరకు చూశాను. అసలు ఏంది ఇది? టెక్కీ సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. సార్ మీరు టూత్ పేస్ట్ వాడేది 500 రూపాయలు, 200 రూపాయలు. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది సార్. మా దగ్గర ఉత్తరేని పల్లపొడి ఉంది, 50 రూపాయలు సార్ అన్నాం అనుకో, ఇంత చీపుది నేను వాడను, కాస్ట్లీది వాడతా అంటారు. హలో సార్, వెల్కమ్ టు విజీస్ ఓపెన్ బాక్స్. సో మీ గురించి ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ వ్యూయర్స్ కోసం ఇవ్వగలరా? నా పేరు రవీందర్ అండి. నేను గత 24 yearsగా న్యూట్రిషన్ ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే స్టార్టింగ్లో మనకు హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ చూసి కొన్ని న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఈ న్యూట్రిషన్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ 24 yearsలో చాలామందికి నేను ఏం చేశానంటే, వాళ్ళు రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గని డిసీజెస్ని తగ్గించుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు. అంటే ఆయుర్వేద, హోమియోపతి, యునాని, మన దగ్గర ఉన్న ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడుతుండేవాళ్ళు. కానీ నేను కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, మనం ఫుడ్లో చేంజెస్ తీసుకొస్తే ఎలా రిజల్ట్స్ వస్తుందని చూసి చాలామంది హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేయగలిగాను. అప్పుడు నాకు నమ్మకం ఏమనిపించిందంటే, మెడిసిన్స్ కన్నా మనం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఈ ఫుడ్లో ఇన్ని చేంజెస్ ఉన్నాయా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో ఇన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పి అప్పుడు నేను చాలామంది కంటే, ఈవెన్ క్రానిక్ పేషెంట్స్, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళు, డయాలసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ మనము న్యూట్రిషన్స్తో కానీ ఇట్లా ట్రీట్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ మన ప్రొడక్ట్స్ తీసుకోవాలి. అంటే మొత్తానికి ఇంగ్లీష్ మందులు పక్కన పెట్టేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, కంపల్సరీ ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ మన న్యూట్రిషన్ తీసుకుంటే చాలా మంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. తర్వాత డాక్టర్సే చెప్పారు, ఇంకా మీకు ప్రాబ్లం లేదు, నార్మల్గా ఉండొచ్చు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని. ఏదన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చేసి రన్ చేసేవాళ్ళు అనమాట. అలా అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఈ 24 years అనేది చాలా హ్యాపీగా జరిగింది. ఓకే. ఇంకా అదే విధంగా పబ్లిక్ మనం ఏ విధంగా సర్వీస్ చేయగలము అంటే, ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకోండి అనే కన్నా వాళ్ళకు అంటే ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి తెలియాలి ఫస్ట్ థింగ్. అంటే నేను ఎలా బతకాలి, పొద్దున్న లేస్తే నీళ్లు తాగాల, ఫుడ్ తినాలా, పని చేయాలా, టెన్షన్ పడాలా, టెన్షన్ పడకూడదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఈరోజు ఉన్న స్పీడ్ లైఫ్లో తెలుసుకోలేకపోతున్నారు. మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే, పొద్దున్న లేస్తే డబ్బు సంపాదించాలనే ఆతృత, ఇంకా ఏదో చేయాలనే ఆతృతతోని కంగారు పడుతున్నారు. మీరు ఒకసారి చూడండి, చాలా మందిని బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తారు, వెళ్ళి సడన్గా ఆగుతారు, ఆగి ఏం చేస్తారు,
ఒక సిగరెట్ తాగుతారు, ఒక టీ తాగుతారు. అంటే ఇంతవరకు ఎందుకు స్పీడ్గా వచ్చాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం కార్లో వెళ్తుండగా కార్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్తాడు, పాప ఏదైనా అర్జెంట్ పని ఉందేమో అని మనం సైడ్కి ఉంటాం. కానీ ఆ అబ్బాయి పోయి ఏం చేశాడంటే ఒక సిగరెట్ తాగుతాడు హ్యాపీగా కూర్చొని. ముందుకు వెళ్ళంగానే పాన్ షాప్ దగ్గర ఉంటాడు. సిగరెట్ కోసం ఇంత అర్జెంట్గా ఎందుకు వచ్చాడు అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు తెలియట్లేదు పబ్లిక్కి. దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అంతే తప్ప ఇంకేం లేదు. మనం గనక ఈ పలానా పని ఉంది, పలానా టైంలో చెయ్యొచ్చు అని ప్రశాంతంగా ఉండగలిగితే దానంత హ్యాపీనెస్ మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా దొరకదండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, ట్రాఫిక్ బాగుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు ప్లాన్ చేసుకోవాలి. ముందు ప్లాన్ చేసుకోవాలంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, కరెక్ట్ 8:30కి తీసుకెళ్ళాలి. అంటే ఇవన్నీ కొంచెం టైట్ షెడ్యూల్ ఉంటాయి. దాంట్లో కూడా మనం వాళ్ళని ఎవరిని ఏం అనడానికి ఉండదు. కానీ ఆ టైంలో మనం కొన్ని ప్లాన్ చేసుకోగలిగితే దాన్ని ఎవరికన్నా పేరెంట్స్కో కానీ వైఫ్కో కానీ అప్పచెప్పగలిగితే ఇతని ఇన్ టైంలో ఆఫీస్కి టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. ఇలాంటి మేనేజ్ చేసుకోగలిగితే ఒక మనిషి ఇలాంటి మేనేజ్ చేసుకోగలిగితే ఆఫీస్కి వెళ్ళి కూడా ఆఫీస్లో ప్రాపర్గా వర్క్ చేయగలుగుతాడు. లేదు అంటే ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, వైఫ్కి ఏమైందో, పిల్లలకి ఏమైందో, ప్రతిదీ టెన్షనే. చాలా మంది అనుకునేది ఏంటంటే నేను లేకపోతే ప్రపంచం జరగదు అనుకుంటారు. కానీ మనం లేకపోయినా ఏదైనా జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో మనం ఉన్నా లేకపోయినా అన్ని జరుగుతాయి. నేను లేకపోతే నా భార్య పిల్లలు ఏమవుతారు, నథింగ్, ఏమి కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తింటారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మనం లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటారు. ఇది కనుక మనం ఆలోచించుకోగలిగితే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అయితే నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. అంటే పబ్లిక్ చూసిన తర్వాత దాంట్లో కూడా ఏమొస్తుంది, దీంట్లో కూడా ఏమొస్తుంది, కొన్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మనము పబ్లిక్ చెప్పగలుగుతున్నాం ప్రాక్టికల్గా. దీన్ని వాళ్ళు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ప్రతి ఫ్యామిలీ, ఈవెన్ లేటెస్ట్గా మ్యారేజ్ అయిన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. రైట్ సార్. సార్, ఈ 24 years ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? క్రిటికల్ అంటే సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉండి మన ఈ న్యూట్రిషన్ ఇలా ఫాలో అయ్యి మంచి ఫుడ్ తీసుకొని వాళ్ళు రికవరీ అయ్యి ఇప్పుడు బాగా ఉన్నారు అని అలాంటి ఇన్సిడెంట్? ఎస్, ఉన్నాయి. నాకు అంటే పేషెంట్స్లో ఇప్పుడు మనం చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా కూడా ఎలాగంటే సివియర్ పేషెంట్సే మన దగ్గరికి వస్తారు. మామూలుగా జ్వరం వచ్చింది, దగ్గు జలుబు వచ్చింది అంటే రారు. ఫస్ట్లో లివర్ సిరోసిస్ ఫైండ్ అవుట్ అయింది అంటే రారు. లివర్ సిరోసిస్కి మెడిసిన్ వాడుకుంటూ ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్కి వెళ్తూ, ఎవ్రీ మంత్ టెస్టులు చేసుకుంటూ, ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ 1, 2, 3, 4, 5 yearsకి వచ్చిన తర్వాత రోజు మందులు వాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఎవరైనా చెప్తే మన దగ్గరికి వస్తారు. మీకు గోదావరికంలో పేషెంట్ ఉన్నాడు, ఆయనకు 65 years, రిటైర్ అయ్యారు. ఆయనకు హార్ట్లో 3 valves బ్లాక్ అయినాయి. 3 valves బ్లాక్ అయితే ఆయనకు 3 అమ్మాయిలు. ఈ 3 valves బ్లాక్ అయితే మన హైదరాబాద్లో ఉన్న ప్రతి హాస్పిటల్కి, యశోద, అపోలో, అన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బైపాస్ సర్జరీ చేయడానికి వీలు కాదు అని వదిలేశారు. ఓకే, బైపాస్ సర్జరీ చేయడానికి నాకు అసలు మమ్మల్ని నుంచి కాదు అని చెప్పేసి వదిలేశారు. డాక్టర్స్ ఎప్పుడైనా రిస్క్ ఎక్కువ తీసుకోరు. రీజన్ ఏంటంటే మనం ఏమంటాం పేషెంట్ని, ముందు జాయిన్ చేసుకోమని చెప్పాను కదా అంటే, అక్కడ ఫెసిలిటీస్ లేనప్పుడు జాయిన్ చేసుకుంటే పేషెంట్కి ఏమన్నా అయితే మళ్ళీ అదే పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చి డాక్టర్లను కొడతారు, మనం చూస్తున్నాం. అయితే ఈ పేషెంట్ను వాళ్ళు అమ్మాయి వాళ్ళ వైఫ్ అందరూ నైట్ అంతా కూర్చునేవాళ్ళు. ఆయన పడుకుంటాడు, రాత్రి ఎప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చినా నైట్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, టాబ్లెట్స్ వేయాలి, ఇంజెక్షన్స్ వేయాలి, సమ్ ఏదో చేసుకుంటారు, వచ్చేస్తారు. ఓకే, కరోనా టైంలో నాకు వాళ్ళకి తెలిసింది నా గురించి. తెలిస్తే వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి నైట్ ఒక 2-3 hours మాట్లాడింది పైన. మాట్లాడి నిజంగా మీరు చేయగలరంటే, నేను చెయ్యగలను, మీరు వాడండి, మీకు ఆల్టర్నేటివ్ లేదు కదా, నేను ఇచ్చే ప్రోడక్ట్ తీసుకోండి, మంచిగా అనిపిస్తేనే కంటిన్యూ చేయండి, మీకు ఇంకా ఆల్టర్నేటివే లేదు కాబట్టి వాడండి అనగానే వాళ్ళు సరే అని చెప్పారు. నేను ప్రోడక్ట్స్ అప్పుడు బస్సెస్ కూడా నడవట్లేదు, కొరియర్ నడవట్లేదు, ఒక వెహికల్ వెళ్తుంటే దాన్ని లేచి పంపించాను, వాళ్ళు నైట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. ప్రోడక్ట్స్ వాడిన 1 month తర్వాత ఆయన గోదావరి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళాడు. గ్రేట్. అసలు డాక్టర్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, డాక్టర్స్ కూడా వండర్ అయ్యారు, నీకు ఎలా తగ్గిపోయింది అని. ఏమో సార్ ఏదో ఇచ్చారు, నేను వాడాను. ఎందుకంటే మనం ఇచ్చే సప్లిమెంట్స్ అన్ని కొందరికి తెలియదు. వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ చెప్పారు, సరే చూపించారు, వాడారు, మంచిగా అయిపోయింది. 2 months తర్వాత మళ్ళీ ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకుంటున్నాడు, నాన్ వెజ్ తీసుకుంటున్నాడు, పబ్లిక్లో తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మాయి అంటుంది, సార్ మీరు మా నాన్న ఇంతకుముందు రోజు మా ముందు ఉండేవాడు, ఇప్పుడు అసలు దొరకట్లేదు మాకు అంటే. మళ్ళీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళాడంటే నేను అన్నాను, చూడమ్మా
ఆరోగ్యం అనేది మనం చేసుకున్న తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి. మ్మ్. ఇంకా నేను ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తిని పడుకున్నావు అనుకో, దానికి మీనింగ్ ఏముంటుంది? అలా కాదు, ఆయనకు అలవాటు ఉంటే కొంచెం తీసుకొనియండి. నాన్ వెజ్ తింటే తినండి, నష్టమేం లేదు. నాన్ వెజ్ అనేది మనిషి తినాల్సిందే, ప్రోటీన్ ఫుడ్ అవసరమే. మ్మ్. ఇప్పుడు ఆయనకున్న ఏజ్ 66-67కి వచ్చారు. ఈ ఏజ్లో మీరు కంట్రోల్ చేసి ఏం చేస్తారు అంటే, ఇప్పటికి కూడా ఆయన జస్ట్ ఒక 2 months వాడాడు. ఈ రోజు కూడా ఆయన ఆల్మోస్ట్ కరోనా 21 వచ్చింది కదా, అప్పుడు 3-4 years నుంచి కూడా హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ మన దగ్గర వచ్చి ప్రొడక్ట్స్ కూడా వాడలేదు, హ్యాపీగా ఉన్నాడు. రైట్ సార్, ఎక్సలెంట్. సో కోవిడ్ అంటే గుర్తొచ్చింది సార్. కోవిడ్ బిఫోర్ సిచ్యువేషన్ ఒకలాగా ఉండేది. కోవిడ్ తర్వాత పబ్లిక్ ఏంటంటే ఒక ప్యానిక్ అయిపోయి వాళ్ళ హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రైట్. సో మీ దగ్గర వచ్చిన చేంజెస్ కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు, వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? దట్ మీన్స్ సార్ నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, దానివల్ల నేను కోవిడ్ వస్తే నేను చచ్చిపోతానేమో. మెయిన్ ఫోకస్ దాని మీద ఎక్కువ ఉంటుంది, మిగతా అన్నీ మర్చిపోతారు అనమాట. సో అలాంటి కేసెస్లో ఏమన్నా పబ్లిక్ వచ్చి దాని మీద మీ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకొని రికవరీ అయ్యి ఇప్పుడు ఆ కోవిడ్ అనేది ఎన్ని కోవిడ్లు వచ్చినా కూడా నాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు అనే కాన్ఫిడెన్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఇది చాలా మంది ఉన్నారు సార్. అది చాలా, ఎందుకంటే మా దగ్గర అంటే నాతో పాటు పనిచేసే కొందరు ఉన్నారు, అంటే మా టీం మెంబర్స్ వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో. అంటే ఈ పిల్లోడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ మన గద్వాల నుంచి వచ్చాడు అనమాట. అతను కర్నూలులో మన కోవిడ్ పేషెంట్ కర్నూలులో 3 months హాస్పిటల్లో ఉండి 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చు పెట్టుకున్నా కూడా అతనికి ఈ ట్రీట్మెంట్ అంటే ఈ డిసీజ్ కంట్రోల్ అవ్వలేదు. అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఉస్మానియాలో జాయిన్ చేశారు. ఎందుకు అంటే అక్కడ డాక్టర్లు వదిలేశారు. ఇంకా 3 months అయింది, ఇతను రికవర్ వదిలేడు, మీరు ఉస్మానియా తీసుకెళ్ళండి అంటే సరే అని తీసుకెళ్ళి ఉస్మానియాలో జాయిన్ చేశారు. అయితే అప్పటికే మనం ఒక లివర్ సిరోసిస్ పేషెంట్కి ప్రోడక్ట్ ఇచ్చాం వాళ్ళ ఇంటి పక్కన. ఆయన ఏసీ కార్లో ఏసీ ఇంట్లో ఉండేవాడు. జస్ట్ ఏజ్ 32 years. ఆల్కహాల్ ఎక్కువ అలవాటు ఉండేది. అతను ఏసీ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏసీలో ఉండాల్సిందే, లేకపోతే పడిపోతాడు. మంచి బాగా బలిష్టంగా ఉంటాడు, బాగానే ఉంటాడు. కానీ ఈ లివర్ సిరోసిస్ తోని ప్రాబ్లం, అంటే ఆల్కహాల్ డ్రింకర్ కాబట్టి ప్రాబ్లం వచ్చింది. అతను మన ప్రోడక్ట్స్ వాడి విత్ ఇన్ 2 months లో నార్మల్ అయిపోయి ఇంట్లో ఏసీ ఆపేసాడు, కార్ అమ్మేశాడు. అతను బిజినెస్ అంటే వ్యవసాయం చేసుకుంటున్నాడు. నేను ఒకసారి వెళ్ళేసరికి నాకు ఎదురుగా వస్తున్నాడు, ఇదేంటి ఎంత ఫ్రీగా తిరుగుతున్నావు అంటే, సార్ బిర్యానీ తిందామా అన్నాడు. అంటే అంత లివర్ సిరోసిస్ కూడా మనం ఒక 2-3 months లో కంట్రోల్ చేయగలిగాం. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళ బ్రదర్ కి చెప్పాడు, చెప్తే వినకపోతే తిట్టాడు తెల్లారి. వాడు చనిపోతే వాడు ఆస్తి తీసుకుందాం అనుకుంటున్నావా నువ్వు, వాడిని బతికిస్తావా లేదని తిడితే, ఇప్పుడు నేను ఎవరైతే అబ్బాయి ఆ లివర్ సిరోసిస్ పేషెంట్ ప్రోడక్ట్ ఇచ్చాడో అతను టీబీ పేషెంట్. ఈ పేషెంట్కి మనం కంట్రోల్ చేసాం. ఆ పేషెంట్ మన ప్రోడక్ట్స్ తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ కోవిడ్ సెక్షన్లో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి పబ్లిక్లో, ఎందుకంటే ఈ టీబీ పేషెంట్ ఆడికి వెళ్ళాలంటే భయపడతాడు, కానీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి ఆ టీబీ మన కోవిడ్ పేషెంట్కి ప్రోడక్ట్ తాగిపించి ఇది వాడమని చెప్పి వచ్చేసాడు. వచ్చిన తర్వాత 3 daysలో అతను మామూలుగా కోవిడ్ పేషెంట్ అంటే ఆక్సిజన్ తీయడు, తీస్తే ఊపిరాగుతుంది, తీయడు. కానీ ఈ పేషెంట్ ఏం చేసిందంటే ఆక్సిజన్ తీసేసి తిరుగుతున్నాడు వార్డులో. ఇతను ఎవరు తిరుగుతున్నారు ఇంత ఫ్రీగా అని చెప్పేసి డాక్టర్ గారు చూశారు. డాక్టర్ గారు చూడంగానే పడుకుంటున్నాడు, మాస్క్ పెట్టుకుంటున్నాడు. డాక్టర్ చూసి గమనించి నీకు కోవిడ్ తగ్గిపోయింది, నువ్వు అనవసరంగా ఇక్కడ ఉంటున్నా, ఎందుకంటే బెడ్లు కావాలి కదా, కొత్త పేషెంట్ వస్తూ ఉంటారు అని ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేశాడు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 week తర్వాత ఫోన్ చేశాడు నా నెంబర్ తీసుకొని. ఫోన్ చేసి సార్ నేను నాన్ వెజ్ తినొచ్చా అన్నాడు. ఏమంత అర్జెంట్ ఏమున్నది అంటే, ఏ సార్ తినబుద్ధి అవుతుంది అన్నాడు. సరే కొంచెం తిను, అతిగా తినకు, ఎందుకంటే తినమన్నాను కదా ఎక్కువ తినకు, ఒక 1 month తర్వాత తిందులే అంటే కొంచెం కొంచెం తినుకుంటేనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. అసలు మాస్క్ లేదు, ఆక్సిజన్ లేదు, హ్యాపీగా ఉన్నాడు. చాలా మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆక్సిజన్ పెట్టుకోవడానికి ఆక్సిజన్ మిషన్స్ కొనుక్కున్నారు ఇంట్లో. చాలా మందిని చూశాను, ఆక్సిజన్ పెట్టుకున్నారు, ఆక్సిజన్ లేకుండా కూడా బతకలేకపోయారు. చాలా మందికి అంటే లంగ్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ సీజన్లో అంటే చలికాలంలో కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే బ్రీతింగ్ అనేది ఫ్రీగా ఉండదు, లంగ్స్ అంతా జామ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి వైరస్ ఉంటుంది కదా, వైరస్ అనేది ఎవ్రీడే 1000 generations డెవలప్ చేసుకుంటుంది. 1000 generations అంటే మనం దాన్ని ఎంత క్లీన్ చేస్తే అంత డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటాం, డాక్టర్స్ ఏమంటారు కరెక్ట్గా 12 hours ఒకసారి వేసుకోవాలంటారు. మార్నింగ్ 8 వేసుకుంటే ఈవినింగ్ 8. ఎందుకంటే ఈ టైంలో చంపేసిన వైరస్ మళ్ళీ టైం వరకు జనరేట్ చేసుకుంటుంది, మళ్ళీ దాన్ని చంపాలి.
ఈ విధంగా చంపితే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ చనిపోతాయి, మనిషి వీక్ అవుతాడు. వీక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి ఓకే, హెల్తీగా లేని వాళ్ళకి ప్రాబ్లం. అట్లా మన ప్రోడక్ట్స్ తీసుకుంటే ఏంటంటే మన ప్రోడక్ట్స్లో ఉండేది అంటే ఇవన్నీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కాబట్టి వీటిలలో ఉండేది ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియానే చంపుతుంది, గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. మన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే స్కిన్ని రిజనరేట్ చేస్తుంది, స్కిన్ సెల్స్ని రిజనరేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో హెల్త్ అనేది ఆటోమేటిక్గా శరీరం తనకు తానే డెవలప్ చేసుకుంటుంది కాబట్టి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా కోవిడ్ టైంలో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది అంటే చాలామంది హాస్పిటల్ పడుకున్నప్పుడు పక్కన ఇద్దరు చనిపోతే మూడో వ్యక్తి చనిపోయేవాడు, పానిక్. హెల్తీగా ఉన్న వ్యక్తి కూడా. ఎందుకు అంటే ఇదే పానిక్, భయం. ఇంకా వాడు అయిపోయింది, నెక్స్ట్ నేనే లైన్లో ఉన్నా అనుకున్నా చనిపోయేవాళ్ళు. ఎవరైతే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నారో, ఎవరైతే కాస్త ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరూ నాకు తెలిసి చాలా వరకు సేఫ్ ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో పక్క వాళ్ళని చూసి వీళ్ళు చాలా భయపడేవాళ్ళు. భయం పక్కన పెట్టేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుందంటారు. భయమే మెయిన్. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ని జయించారు అంటారు. 50% వాళ్ళది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మనం బ్రెయిన్ ఎలాంటిది అంటే ప్లాసిబో ఎఫెక్ట్. మీకు న్యూరో ప్రాబ్లం చాలా మందికి వస్తుంటుంది, మధ్య మనం చూస్తున్నాం. మీరు న్యూరో డాక్టర్ని అడగండి, న్యూరో డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లో న్యూరోకి ట్యాబ్లెట్స్ లేవు. మీరు అడగండి, ఇది ప్రూఫ్. ఓకే, న్యూరోకి ట్యాబ్లెట్స్ లేవు. దిస్ ఈజ్ ప్లాసిబో. అంటే మైండ్ మ్యాపింగ్ సిస్టమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ 50% డిసీజ్ బయటనే కంట్రోల్ అవుతుంది పేషెంట్కి. 50% డిసీజ్ డాక్టర్ని చూసిన తర్వాత ఒక 30% తగ్గుతుంది. డాక్టర్ మందులు రాయంగానే ఒక 2-3 రాశాడు కదా, 90% తగ్గుతుంది. ట్యాబ్లెట్ వేసుకోగానే 100% తగ్గుతుంది. రియల్గా చెప్పానంటే దీంట్లో ఏమీ ఉండదు మైండ్ మ్యాపింగ్. దీంట్లో మీకు ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ప్రతి వ్యక్తిలో కూడా పనిచేస్తుంది. అంటే మనం ఏం అవ్వాలనుకుంటున్నామో మన మైండ్ అది చేస్తుంది. మైండ్ని యూటిలైజ్ చేసుకోగలిగితే యువర్ ద సేఫ్. దాన్ని వాడుకోలేకపోతే ఎప్పుడు మందుల మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో హాస్పిటల్ సార్, ఎక్కడ ఏ హాస్పిటల్ చూసా క్రౌడ్. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్, టైమింగ్స్ లేవు సార్. ఎందుకు అని అంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, బట్ తినే ఫుడ్ మాత్రం తింటూనే ఉన్నారు. ఇంటేక్ ఏమో వెళ్తూనే ఉంది, కానీ హెల్త్ ఇష్యూస్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఫుడ్లో చేంజెస్ వచ్చాయి. ఏ విధంగా చేంజెస్ వచ్చాయంటే ఒకప్పుడు మనం అన్ని ఇంట్లోనే కుక్ చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు మనకు స్వీట్ కావాలన్నా మనమే చేసుకునే వాళ్ళము, మురుకులు కావాలన్నా మనమే చేసుకునే వాళ్ళము, రైస్, కర్రీస్, బిర్యానీస్ ప్రతిదీ కూడా మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు బయట చేస్తున్నారు. బయట చేస్తున్నారు అంటే మనం అక్కడ వస్తువు కొనుక్కోవాలంటే ఏ వ్యక్తి అయినా కూడా కాస్ట్ కటింగ్, ఒక వస్తువుని తక్కువకి ఎలా తయారు చేయగలము, ఎక్కువ టేస్ట్ ఎలా చేయగలము అనేది చూస్తారు. ఇప్పుడు మనం అనకూడదు కానీ ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్తాం. ఈ రోజుకి ఎవరైనా ఒక హోటల్లోకి వెళ్ళి కిచెన్ని చెక్ చేశారా? నో, చేయనియరు. అక్కడ నో అడ్మిషన్ బోర్డు ఉంటుంది. కానీ ఇక్కడ మీకు చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను హోటల్ వాళ్ళకి. హోటల్ బిజినెస్ రన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు మా కిచెన్ చెక్ చేయండి, తర్వాత భోజనం చేయండి. లేదు, మీరు భోజనం చేసిన తర్వాత మా కిచెన్ చెక్ చేయండి, మీకు నచ్చకపోతే బిల్ పే చేయకండి. ఈ రెండే స్లోగన్స్ వాడగలిగితే మీ హోటల్ ముంగట క్యూ కడతారు. ఓకే, కానీ కిచెన్లోకి ఎవరు రానియరు. అంటే ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యన బాగా రైడ్స్ జరుగుతున్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ వాళ్ళు ఏం చేశారంటే కాస్ట్ కటింగ్లో తక్కువ క్వాలిటీ మెటీరియల్ వేస్తారు. మనకు టేస్ట్ రావడానికి మన ఇప్పుడు అజినమోటో లాంటివి కానీ ఇట్లాంటి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకు టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మన బ్రెయిన్ దాన్ని చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. చెడుదారినైనా ఫాస్ట్గా ఎందుకు రిసీవ్ చేసుకుంటుంది అంటే బ్రెయిన్కి కొన్ని కెమికల్స్ యాడ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా అది ఫాస్ట్గా రిసీవ్ చేసుకొని మనం తినాలనిపిస్తుంది. ఇంకొకటి చాలామంది ఒక హోటల్కి వెళ్తే అదే హోటల్కి వెళ్తారు అంటే అక్కడ ఫుడ్కి అడిక్ట్ అయ్యారు. ఇప్పుడు బేకరీ ఉన్నాయి, దానికి వెళ్తే మనం బేకరీ మీరు ముందు నుంచి వెళ్ళండి, స్మెల్ ఎలా వస్తుందో గమనించండి. అసలు మనం ఎంత తినొద్దు అనుకున్నా పోయి ఒక ఎగ్ పఫ్ అని తినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవునా కదా? ఎందుకంటే నేను మా పిల్లలతో వెళ్ళేవాడిని. మా పిల్లలు ఏం చేసేవాళ్ళంటే డాడీ ఒక్క ఎగ్ పఫ్ అంటే ఓకే రైట్. అలా పోయి కూర్చున్న తర్వాత నేనే వద్దని చెప్తాను,
కానీ సరే ఒకటి తిందాం, పోయేదేముంది, ఒకటే కదా అని 6 నెలలకో 3 నెలలకో నేను ఒకటి తినేవాడిని. అంటే అంత మనల్ని లాగేస్తుంది అన్నమాట. సో ఇట్లాంటి మనం బయట కొనుక్కొని తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. అదే మన ఇంట్లో చేసుకుంటే ఏం జరిగిందో అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు, మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. అయితే బయట తిన్న ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అయిందా, ఏ పాయిజన్ అయింది, ఏ ప్రాబ్లం వచ్చింది మనకు తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళకపోతే ప్రాబ్లం మళ్ళీ. ఎందుకు అంటే స్టమక్ పెయిన్ వచ్చింది, మీరు అట్లనే ఉన్నారనుకోండి, అది నిజంగా పొల్యూటెడ్ ఫుడ్ అయితే చనిపోతారు. ఒక డాక్టర్ కోసం చాలా ఉంటుంది. ఇమ్మీడియట్గా దాన్ని క్లీన్ చేయడము, మెడిసిన్స్ చేయడము, ఏదో ఒక డాక్టర్ చేసి నార్మల్ చేస్తారు. కాబట్టి ఈరోజు మనం తీసుకునే ఫుడ్ వల్ల, ఈ ఎఫెక్ట్ వల్ల డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్తారు. ఇంకొకటి చనిపోతామనే భయం. ఇప్పుడు మీకు ఈ చెయ్యి నొప్పి లేసింది, అవసరం లేదు దీనికి. మీరు ఎక్కువసేపు ఒక సైడ్ పడుకున్నా వస్తుంది, ఎక్కువసేపు ఒక సైడ్ కూర్చొని డ్రైవింగ్ చేసినా వస్తుంది, ఒంటిగా కూర్చొని డ్రైవింగ్ చేసినా వస్తుంది, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్లో వస్తుంది. మీరు ఏదైనా మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా కొంత వస్తుంది. ఇలాంటి దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఉంటుందా? ఉండదు. కొన్నిటికి ట్రీట్మెంట్ ఉండదు. దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ట్రీట్మెంట్ లేక డాక్టర్ మెడిసిన్ రాకపోతే మళ్ళీ ఈ పేషెంట్ ఎక్కడ పోతాడో అని చెప్పి డాక్టర్ ఏదో ఒక మెడిసిన్ ఇస్తేస్తాడు, ప్లాసిబో ఎఫెక్ట్ ఉన్న మెడిసిన్స్. అంటే వీళ్ళ బ్రెయిన్ మీద పని చేయాలి, వాడు కూల్ అవ్వాలి. అంటే ఆ 4-5 డేస్కి వాడు ఎందుకు వచ్చినావు, కొందరు డాక్టర్ అయితే ఎందుకు వచ్చినావు అంటారు, కొందరు డాక్టర్ అయితే అర్జెంటుగా తీసుకురా, ముందు ఐసీయూలో జాయిన్ చేసేసి ముందు మాస్క్ పెట్టేసి ఆక్సిజన్ ఎక్కిచ్చేసి అంటారు. రీసెంట్ పేషెంట్ 6 డేస్ వరకు ఐసీయూలో పెట్టారు, గ్లూకోజ్ పెట్టలేదు, ఆక్సిజన్ పెట్టలేదు. ఐసీయూలో ఎందుకు పెట్టారు అంటే చూడాలి సార్, అబ్జర్వేషన్ సార్. ఇవన్నీ ఏం పెట్టకుండా అబ్జర్వేషన్ ఏం చేస్తారు? 6 డేస్ అలాగే అబ్జర్వేషన్లు మీరు ఏమీ చేయకుండా అబ్జర్వేషన్ ఏంటంటే గట్టిగా సరికి తెల్లారిపోయేసరికి గ్లూకోజ్ పెట్టారు, ఇక్కడ తీసేసి ఆక్సిజన్ మన ఇక్కడ గ్లూకోజ్ పెట్టేశారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టేశారు. నిన్న బాగున్నాడు, ఈరోజు ఏమైంది అంటే సార్ సీరియస్ అయ్యాడు. మన దీని గురించి వెళ్తే డెప్త్కి వెళ్తే బాగా ఉంటుంది సబ్జెక్ట్ అది. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం హాస్పిటల్కి వెళ్ళి భయపడుతున్నాం. అదే మీరు ఇంట్లో తిని ఉంటే అమ్మ ఏమంటుంది తెలుసా, ఒరే నాయన ఏం కాదు, నేను ఇందులో ఓం ఎక్కువ వేసాను, జీలకర్ర ఎక్కువ వేసాను, లేకుంటే మసాలా ఎక్కువ వేసాను, అంటే నీకు ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగు, లేకుంటే 2 గ్లాసులు మజ్జిగ తాగు, తెల్లారి నార్మల్ అయిపోతుంది. ఇది పాత రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో నువ్వు ఏం తిన్నావో చెప్పడానికి అమ్మలేదు, ఎందుకు నువ్వు ఉంచుకోవట్లేదు దగ్గర. భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, ఆ అమ్మాయి కొత్త, ఆ అమ్మాయికి తెలియదు, నీకు తెలియదు. చిన్న ప్రాబ్లం వచ్చినా, అమ్మాయికి ప్రాబ్లం వచ్చినా, అబ్బాయికి ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్తారు. ఇది రోజు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొత్త రోగాలు తయారవుతాయి. మీరు గమనించారా లేదా, మార్కెట్లో చాలా డూప్లికేట్ మెడిసిన్స్ ఉన్నాయి, గమనించారా? గమనించాను. అంటే మనం చెప్పడం కాదు, అది డాక్టర్లు చెప్తున్నారు. నేను చెప్పిన మెడిసిన్ నా మెడికల్ షాప్లో తీసుకుంటేనే పనిచేస్తుంది అని డాక్టర్ చెప్తారు. మరి వేరే దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంపెనీ ఇస్తారు. ఈ డూప్లికేట్ విషయం కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక డాక్టర్ గారు ఏం చేశారు, లేడీ డాక్టర్, ORSL గురించి తెలుసు కదా, ORSL బ్యాన్ చేయడానికి ఒక డాక్టరు సొంత ఖర్చులతోని 8 సంవత్సరాలు కష్టపడితే ఒక ప్రోడక్ట్ని దాన్ని క్యాన్సిల్ చేయగలిగారు ఇండియాలో. అంటే మన మెడికల్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో చూడండి మీరు. డాక్టర్కి అవసరమా? తయారు చేసేవాడు తెలియదా? అంటే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఇది పబ్లిక్ అవసరమా లేదా అని తయారు చేయాలి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందని తయారు చేయాలి. అంతేగాని నువ్వు తయారు చేసేసి మార్కెట్లోకి వదిలేసేసి పబ్లిక్ వాడిన తర్వాత దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఒక డాక్టర్ వెళ్ళి సుప్రీంకోర్టులోకి వేసేసి, హైకోర్టులోకి వేసేసి, సొంత ఖర్చు పెట్టుకొని ఇంత రాద్ధాంతం అవసరమా? అంటే ఒక్క ORSL గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మెడికల్ ఇండస్ట్రీ ఎలా ఉందో చూడొచ్చు. ఎందుకంటే ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. మెడికల్ ఇండస్ట్రీ అంటే మళ్ళీ అంతా ఏదో అయిపోతుంది అది, కానీ మెడికల్ ఇండస్ట్రీ కంపల్సరీ. కానీ దాంట్లో ఇలాంటి పనికిరాని వస్తువులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే సామాన్య మానవులు అంటే మనలాంటి వాళ్ళమే. సామాన్య మానవులు అంటే ఎవరో కాదు, దేని గురించి కూడా పట్టించుకోరు. సపోజ్ వాళ్ళకి ప్రాబ్లం అయింది, ఈ ప్రాబ్లం అయినప్పుడు దాని మీద మనం ప్రాబ్లం రేస్ చేసి మాకు ఇది వద్దు, ఇది కావాలి అని మనం సీరియస్ తీసుకోవాలి. ఓ 10 మందిని కలుపుకోనో, లేకపోతే మినిస్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే సీఎం దగ్గరికి వెళ్ళో, లేకుంటే ప్రైమ్ మినిస్టర్కో అర్జీ పెట్టుకుంటే దానికి ఏమొచ్చిందని చూసుకోగలగాలి ఎవరికి వాళ్ళు. మీరు రీసెంట్గా చూడండి, మన నిమ్స్ హాస్పిటల్లో, మనకు తెలంగాణలో పెద్ద హాస్పిటల్ అంటే నిమ్స్. పేదవాళ్ళకి కానీ ధనికులకు కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా నిమ్స్లోకి వెళ్తారు. కానీ ఒక పేషెంట్ వస్తే పడుకోబెట్టడానికి బెడ్ లేదు. బెడ్ మీన్స్
విత్ ఆక్సిజన్ అన్నీ ఉండాలి. అతను ఎంత బతిమలాడుతున్నాడంటే, నేను చాలా హాస్పిటల్ చూసి వచ్చాను మేడం, ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు, మీ దగ్గరే ఉన్నాయని పంపించారు. అంటే కొంచెం పూర్ ఉండొచ్చు. మేము వేరే అవుట్ స్టేషన్ నుంచి వచ్చామంటే కూడా మేము తీసుకోమని డాక్టర్ అంటది. సపోజ్ ఏ ఫెసిలిటీ లేకుండా డాక్టర్ ఈ పేషెంట్ లోపల జాయిన్ చేసుకుంది అనుకోండి, ఏమన్నా అయితే ఆ డాక్టర్ పరిస్థితి ఏంది? జాయిన్ చేసుకోమనేది మనమే, ఏమన్నా అయితే గొడవ పెట్టేది మనమే, మళ్ళీ ఫైటింగ్ చేసేది మనమే. దీనికి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? పబ్లిక్ ఇనిషియేటివ్ తీసుకొని సీఎం గారికి అర్జీ పెట్టుకుంటే హాస్పిటల్స్ని పెద్దగా చేస్తారు, ఫెసిలిటీస్ పెంచుతారు. ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద ఉన్న ఫెసిలిటీస్ అలాగే ఉన్నాయనుకోండి, సరిపోతాయా? ఇప్పటికి పెంచుతున్నారు. మీరు నిమ్స్ హాస్పిటల్ చూడండి, ఒక క్యాన్సర్ పేషెంట్ పోతే టెస్ట్ చేయడానికి 15 రోజుల అపాయింట్మెంట్ 10 years బ్యాక్. మరి ఈరోజు 40 days ఉందో 50 days ఉందో తెలియదు. అంటే టెస్ట్లు అంటే అక్కడే చేయించుకోవాలి, నిమ్స్లోనే చేయించుకోవాలి. అక్కడ పోయి నాకు డాక్టర్ గారు టెస్ట్ రాశారు చేయమంటే 40 రోజుల తర్వాత రమ్మంటే పేషెంట్ ఉంటాడా? రేపు పొద్దున ఆపరేషన్ ఉంది, ఈరోజు టెస్ట్ చేయాలి, ఉంటాడా పేషెంట్? ఆటోమేటిక్ చనిపోతాడు. అంటే దీన్ని ఏ రోజుకు ఆ రోజు పబ్లిక్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అన్నిటిని పెంచుకుంటూ రావాలి. కానీ ఇందులో ఒక చిన్న తిరగాసు ఏంటిదంటే, అసలు ఇంత పెద్ద ప్రాబ్లం లేకుండా మనం నార్మల్గా బతకాలి అంటే ఫుడ్లో చేంజెస్ తీసుకొని, లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొచ్చుకుంటే ఇన్ని హాస్పిటల్స్ అవసరం ఉండవు. అవునా కదా? ఎందుకంటే ఇంతకుముందు లాగా పబ్లిక్ డ్రాస్టిక్గా పెరగలేదు. ఇప్పుడు 100 కోట్ల మంది 500-600 కోట్లు అవ్వలే, 100 కోట్లు 140 కోట్లు అయ్యారు. ఇంతేగాని రోగాలు మాత్రము 100 ఉన్నాయి, 1,00,000 అయినాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ దగ్గర పోవడం, డాక్టర్ మీద పడేయడం, ఇలా చేయడం. ఇంకోటి దానికి తోడు యాక్సిడెంట్స్, అనవసరమైన యాక్సిడెంట్స్, దానికి తోడు డ్రగ్స్, దానికి తోడు రకరకాల, ఇప్పుడు మన ఆల్కహాల్ తీసుకోవడంలో హెవీ ఆల్కహాల్ తీసుకోవడం. ఇప్పుడు మనం రోడ్డు మీద మిర్చి బజ్జీ తింటాం, మీరు గమనించండి బాగా, ఆ మిర్చి బజ్జీ చేసే ఆయిల్ చూడండి ఒకసారి. అడుగు మన జిలేబీ చేస్తాడు, జిలేబీ ఆయిల్ చూస్తే అసలు ఆయిల్ కూడా జిలేబీ లాగానే ఉంటుంది. హారబుల్ సార్. మీరు అసలు దాంట్లో ఆయిలే ఈ స్టేజ్లో ఉంటే అసలు అలా వాడే పదార్థం ఏ స్టేజ్లో ఉంటుంది? అవునా కదా? అది అరగాలి అంటే నీ శరీరంలో ఎంత కెమికల్ ప్రొడక్షన్ అవ్వాలి? న్యాచురల్ కెమికల్ ప్రొడక్షన్ మన బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎవ్రీడే 2 liters ప్రొడక్షన్ అవుతుంది. అది మన బాడీని క్లీన్ చేయడానికి సరిపోతుంది. మీరు ఏం తీసుకున్నా కూడా ఈ రోజుకు అది క్లీన్ చేస్తుంది. దాని ప్రొడక్షన్ తగ్గుతుంది, మనము పనికిరాని వస్తువులు లోపలేస్తున్నాం. ఏమన్నంటే ఖాళీ టైంపాస్ ఉందనుకోండి. ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకోండి, ఎన్ని టీ సెంటర్స్ వచ్చాయి, ఎన్ని ఫ్రాంచైజీలు వచ్చినాయి, టీ బిజినెస్ ఎంత జరుగుతుంది. పేపర్ కప్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్లాస్టిక్ కప్పు, ప్లాస్టిక్ ఉంటుంది, తాగొద్దు, క్యాన్సర్ వస్తుందని. సింపుల్ థింగ్. అసలు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ లేకుండా చేసే పాయే కదా. ఇప్పుడు ఎవరైతే టీ కప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, బాబు నువ్వు చేస్తేనేమో బయోడిగ్రేడబుల్, పబ్లిక్ హార్మ్ కాకుండా చెయ్యి, లేదు అంటే ఈ కప్పు తయారు చేయకని చెప్పాలి. సింపుల్ థింగ్ తెలియకుండా దీన్ని పక్కన పెట్టేసి అస్తమానం మీరు ఈ గ్లాసులో టీ తాగండి అంటే వాడికి అదే గ్లాస్ దొరుకుతుంది. కడగడానికి 10 మనిషి కావాలంటే వాడు 1000 రూపాయలు ఇవ్వాలి. ఎన్ని టీలు అమ్మితే 1000 రూపాయలు రావాలి? వాడు పోసేది 40 ml, రోజుకి 10 సార్లు తాగుతాం. అంటే దీంతో బాడీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బాడీ అనేది మనకి ఈరోజు ఏ ఇబ్బంది పెట్టదు. 60 to 70% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా బాడీ సర్దుకుంటుంది. అంటే మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా 60 to 70% డ్యామేజ్ అయినా బాడీ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ 60-70% క్రాస్ అవుతుందో చాలామంది పడిపోతారు, చూసారా? పడిపోగానే హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ పడకముందే మంచి ఫుడ్ తింటే అక్కడ దాకా వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తావా? అవసరం ఉండదు. వెళ్ళవు కదా. పొద్దున్నే టిఫిన్ చేసినప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు, ఇద్దరు కలిసి పని చేసుకొని, ఇద్దరు కలిసి టిఫిన్ చేసుకొని హ్యాపీగా మీరు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వంట చేసుకొని తింటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా? రాదు కదా. ఎందుకు ఈ డాక్టర్లను కష్టపెట్టడం? ఆల్రెడీ సీరియస్ పేషెంట్లు ఉన్నారు, 70-80 yearsకి వస్తే పేషెంట్స్ వస్తారు, యాక్సిడెంట్ పేషెంట్లు ఉన్నారు, ఆపరేషన్ పేషెంట్లు ఉన్నారు. మళ్ళీ మీరు ఫుడ్ తిండి రోగాలు తెచ్చుకొని డాక్టర్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అవునా కదా. అంటే చిన్న చిన్న థింగ్స్ ఇది గమనించకుండా మనం ఏది పడితే అది తెచ్చుకొని, ఏది పడితే అది తినేసి మనం ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఈ హాస్పిటల్స్ కాదు ఇంకా సరిపోవు. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ డాక్టర్లకి కొంత, అంటే ఇప్పుడు హాస్పిటల్ కట్టుకోవడానికి లోన్స్ ఇచ్చి అది చేసి ఇచ్చేసి ఎన్ని చేసినా కూడా, ఇప్పుడు మీరు క్యాన్సర్ చూడండి, ఒమేగా హాస్పిటల్ ఉంది, ప్రతి డిస్టిక్లో ఒక సెంటర్ ఉంది వాళ్ళకి, అంతంత పెద్ద బిల్డింగ్.
అంటే ఎన్ని క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నాయి. క్యాన్సర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ కాదు, మనం ఉండే లొకేషన్ కాదు, ఇంతే ఏం లేదు. ఇప్పుడు మనిషికి రోగం రావడానికి కారణం మనమే. పొద్దున్న లేచి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడైనా బిర్యానీ సెంటర్ ఉంది అంటే ఎంత రష్ ఉంటుంది నాకు అర్థం కాదు. నేను బాగా ఉంటుందేమో అని ఒకసారి నేను బిర్యానీ తెచ్చుకుంటే ఏం చేస్తాను అంటే ఫస్ట్ దాన్ని చల్లారనిస్తా, మొత్తం చల్లారిన తర్వాత తింటాను. ఎందుకు చల్లారిన తర్వాత తినాలి అంటే దాంట్లో ఉన్న టేస్ట్ తెలుస్తుంది. చల్లారిన తర్వాత మీరు తినండి, చేదు ఉంటుంది. వేడివేడిగా తినండి, మీకు ఏ టేస్ట్ తెలీదు, వేడి ఒక్కటే తగులుతుంది, తినేస్తారు, అయిపోతుంది. మీరు చల్లారిన తర్వాత తినండి, చేదు ఉంటుంది, లైట్గా అజినమోటో వేస్తారు, టేస్ట్ పౌడర్స్ వేస్తారు. అందరి గురించి చెప్పట్లేదు, ఆర్గానిక్ ఫుడ్స్ వండి పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళరు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడు 40 రూపాయల ఇడ్లీ అని మీకు మిల్లెట్స్ చేసిన ఇడ్లీ ఇస్తే 40 రూపాయలు తినరు. 20 రూపాయలకి ఇడ్లీ అంటే అక్కడ తింటారు, హ్యాపీగా 20 రూపాయలు తింటారు. అబ్బా ఎంత బాగుందండి అంటారు. ఇంకా మీదకి వెళ్ళి నువ్వు తిన్నది ఏంటి నాయన ఒకసారి ఆలోచించు. ఫస్ట్ నువ్వేం తింటున్నావో దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటిదో ఆలోచించావా? లేదు, ఎందుకు కూడా తెలీదు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది కాస్ట్, క్వాలిటీ అనేది చూడం. మీరు ఇక్కడ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ చూడండి, క్వాలిటీ ఫుడ్స్ నంబర్ 1, నంబర్ 2 అంతా ఎక్స్పోర్టే, నంబర్ 3, నంబర్ 4 ఇండియాలో సేల్ చేస్తారు. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఫారిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా. మీరు చైనాలో చూడండి, చైనాలో నంబర్ 1 క్వాలిటీ ఏమో చైనాలో అమ్ముతారు, డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. మీరు చూడండి, తెలుస్తుంది మీకు, ఎందుకంటే న్యూస్లో ఉంది. అంటే నేను చైనా పోలేదు, అక్కడ అమ్మే లోకల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్, అక్కడ వాడే ప్రోడక్ట్సే ఎక్స్పోర్ట్ చేస్తారు, అన్ని డూప్లికేట్, ఇంకా బాగుంటాయి. అంటే మన దగ్గర ఉన్న మిస్టేక్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది, షుగర్ సిరప్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు, దాన్ని హనీలాగా కన్వర్ట్ చేసి అమ్ముతారు. మన వాళ్ళగా చేసేది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడంటే చైనా కూడా ఇండియాలో ఉండి చేయట్లేదు. ఇండియా వాళ్ళే ఇండియాలో ఉండి వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్, మనకు కావాల్సింది తక్కువ. 50 రూపాయల కేజీ హనీ అంటే ఎగబడి కొంటున్నారు. నేను చూశాను, అంటే 50 రూపాయల కేజీ హనీ అంటే ఆ బాటిల్ కాస్ట్ 50 రూపీస్ అని చెప్పాను నేను. ఏదైతే గాజు గ్లాస్ ఉంటుందో ఆ బాటిల్ కాస్ట్ 50 రూపీస్. నువ్వు వెళ్ళి అడుగు షాప్లో, హోల్సేలర్ని, మ్యానుఫ్యాక్చర్ని అడుగు, 50 రూపీస్ పడుతుంది. నీకు హనీ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే తెలియదు సార్, చాలా బాగుంది సార్. బాగా ఎలా ఉంటుంది బాబు అది? నీకు ఎందుకు ఇస్తాడు వాడు? ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే కాస్ట్, దాని మీద ప్రాఫిట్, అది నీకు వచ్చిన తర్వాత నీకు వచ్చేది. అయితే నువ్వు ఎక్స్పైరీ అయి ఉండాలి, లేకపోతే ఇండియా పాపులేషన్ తగ్గించడానికి అయ్యే ప్రోడక్ట్ అయి ఉండాలి. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం డెప్త్కి వెళ్ళి చూస్తే ఇవన్నీ వస్తాయి. కానీ మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ మనకు రేటు తక్కువ ఉందా లేదా, 1+1 ఆఫర్, 1+1 ఆఫర్. ఈరోజు డేట్స్ చూడండి మీరు, కంపెనీ డేట్స్ 1+1 ఆఫర్ అని అసలు ఒరిజినల్ ప్రింటింగే ఉంటుంది సార్. డేట్స్, సారీ టు ఇంటరప్ట్ సార్, డేట్స్లోకి వచ్చారు కదా, ఆ డేట్స్ day 1 నుంచి ఇప్పటి వరకు 1+1 ఆఫర్లోనే ఉందండి. అదే చెప్తున్నాను, నేను 20 years బ్యాక్ చూసినా 1+1 ఆఫరే ఉంది, ఈ రోజు చూసినా 1+1 ఆఫరే ఉంది. షాపుల్లో పడితే మాకేం తెలుసు సార్, అదేంటిదో తెలియకూడదు, దాని లోపలే ఉందో కూడా తెలియదు అంటాడు. నేనన్నాను లోపలే ఉందో తెలియకుండా ఎలా అమ్ముతున్నాం అంటే, వాళ్ళు పెట్టారు, మేము అమ్ముతున్నాం, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వాళ్ళకి వాపస్ ఇస్తాం. 2 డైలాగ్స్. అంటే ఒక వస్తువు ఏం అమ్ముతున్నామో తెలీదు. మీరు కిరాణా షాప్లోకి వెళ్ళి అడగండి, ఈ ఆయిల్ ఏమైనా పనిచేస్తుందని అడగండి, నాకు తెలియదు. నాకు తెలియదు సార్, మేము కూడా వాడతాం సార్ అంటాడు. ఫస్ట్ వాడు అడిగేది ఏంటంటే మేము కూడా వాడతాం అంటే, నీకు తెలియదక్కుందని నాకు తెలియదక్కున్నట్ట కాదు కదా. వాళ్ళ కస్టమర్ బిల్డ్ చేసుకోవడం కోసం ట్రస్ట్ని బిల్డ్ చేస్తున్నాడు అక్కడ. నేను వాడుతున్నాను, మీరు కూడా వాడండి అని చెప్పి. ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే నువ్వు ఎవరు? నువ్వు ఒక డాక్టర్వా, నువ్వు ఒక న్యూట్రిషనిస్ట్వా, అసలు నువ్వు ఎవరు, నీకు ఏం తెలుసు అని, అది మంచిది చెడ్డది అని. నేను ఐసీఎంఆర్లో వెళ్ళి డైరెక్టర్ గారిని అడిగాను, ఆయన వాళ్ళ ఊరు నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో వాడతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాము, ఇప్పుడు తల్లి పాలు డెలివరీ అయిన తర్వాత తల్లికి ఇమ్మీడియట్గా పాలు వస్తాయి, ఆ పాలు కంపల్సరీ తీసుకోవాలి, తీసుకోకపోతే ఇమ్యూనిటీ పెరగదు అనేది డాక్టర్స్కి తెలుసు, సైంటిఫిక్గా ప్రూవెన్. ప్రతి తల్లి కూడా ఇమ్మీడియట్గా పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి పాలు ఇవ్వని తల్లులు చాలామంది ఉన్నారు. ఎందుకు ఇవ్వరు ఏంది అనేది సెకండరీ. వాళ్ళు 6 months తర్వాత ఇమ్మీడియట్గా ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. 6 months తర్వాత ఫుడ్ పెట్టడం ఏంది? అదే ఐసీఎంఆర్ డైరెక్టర్ వాళ్ళ వైఫ్కి 1.5 lakh శాలరీ ఉంటే జాబ్ మానిపించి 3.5 years పాలిపించాడు. 3.5 years, 3 పిల్లలు అతనికి. అతను అన్నాడు, నా భార్య ఓన్లీ పిల్లల కోసమే బతుకుంది సార్ అన్నాడు.
మరి మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, పబ్లిక్ చెప్పాలి కదా. అంటే చెప్తున్నాం సార్, బుక్స్ ప్రింట్ చేసాము, అన్నీ ఇచ్చాము, ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చాను నేను, చాలా ఉన్నాయి బుక్స్. అసలు నీట్గా తెలుగులో తల్లి ఎప్పుడు పాలియాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, తల్లి ఏం తినాలి, ఏం తినకూడదు, అన్నీ ఉన్నాయి సార్. గవర్నమెంట్ అన్నీ చేస్తుంది, కానీ ప్రజలు ఆ బుక్ చదవట్లేదు, ఆ బుక్స్ చూడట్లేదు. అంటే తెలిస్తే ఓకే, తెలియకపోతే నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ రోజుకి మీరు ఐసీఎంఆర్ తార్నాకి వెళ్తే దాంట్లో మీకు బుక్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముతున్నారు. రేటు కూడా ఎంత, 20, 30, 40 రూపీస్. తెల్ల బుక్, చిన్న చిన్న బుక్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎలా ఉండాలి, పిల్లని ఎలా చూసుకోవాలి, తల్లిని ఎలా చూసుకోవాలి, మనం రెగ్యులర్గా ఏ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, బుక్స్ అన్నీ మంచిగా ప్రింట్ చేశారు. నేను అడిగాను, సేల్స్ ఉందా అంటే ఎవరో మీలాగా వచ్చి తీసుకుపోతారు సార్. అంటే నాకు అవసరం కాబట్టి నేను తెచ్చుకొని స్టడీ చేశాను. కానీ ప్రతి ఒక్కరికి ఆ బుక్స్ అవసరం. అది తెలుసుకొని చూసుకొని పిల్లల్ని కనుక మీరు కరెక్ట్గా పాలిచ్చి పెంచగలిగితే మీ పిల్లలకు 100 years వరకు డిసీజ్ రాకుండా మీరే కాపాడుకోవచ్చు. చాలామంది అంటారు 100 years వరకు ఎలా కాపాడతారని. ఎలా కాపాడతారని, ఇంట్లో ఫుడ్ తినంటే అయిపోయా, సరిపోయా. ఇప్పుడు బయటికి తీసుకెళ్తారు, 2 years బేబీకి థమ్స్అప్ మన క్యాప్ ఉంటుంది కదా, క్యాప్తో పోస్తున్నాడు. మరి నేను ఒక షాప్ దగ్గర ఉంటే ఎత్తుకొని పాపకు తాగిపిస్తుంటే నేను నన్ను గట్టిగా చూశాను అంతే, నేనేం మాట్లాడలే. తాపించడం ఆపేశాడు. అంటే తల్లిదండ్రులు ఏ రేంజ్లో ఉన్నారు? థమ్స్అప్ అనేది తాగిపించాలనేది రూలా? కాదు కదా. పాలు తాగిపించాలి, మజ్జిగ తాగిపించాలి, పల్లి చిక్కి, బెల్లంతో చేసే పల్లి చిక్కి ఉంటుంది, అది తినిపించాలి, నువ్వుల చిక్కి ఉంటుంది, అది తినిపించాలి. నువ్వులు తింటే నీకు కాల్షియం పెరుగుతుంది, పల్లీలు తింటే నీకు ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే వీటి వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు. కానీ థమ్స్అప్ ఏంది? అవునా కదా. ఇప్పటికే వాటర్ని మనము మినరల్స్ లేని వాటర్ తాగుతున్నాం, దానివల్లనే మనకి ఏ ఎనర్జీ వస్తలేదు. మళ్ళీ ఉన్న కాస్త మినరల్స్ని థమ్స్అప్ తాగిపించి మళ్ళీ చంపేసావు పిల్లల్ని. ఇప్పుడు థమ్స్అప్ గురించి మాట్లాడుకుంటే, థమ్స్అప్ గురించి పాజిటివ్గా చెప్పిన వ్యక్తి ప్రపంచంలో ఉన్నారా ఎవరన్నా? లేరు. కానీ థమ్స్అప్ అనేది ఈరోజు హైదరాబాద్లో మౌలాలీలో ఒక ఇండస్ట్రీ, సిద్దిపేటలో ఒక ఇండస్ట్రీ, ఇప్పుడు కడతాల్లో కూడా మళ్ళీ ఇంకోటి కడుతున్నారు. అంటే ప్రజల ఆరోగ్యం పాడు చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అవునా కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాటర్ అంతే. సిద్దిపేటలో ఎందుకు కట్టాడు? మన డెప్త్కి వెళ్తే ఈవినింగ్ అన్నీ అర్థమైపోతాయి. అవునా కదా. అంటే వాటర్ ఫ్రీగా దొరుకుతుంది అక్కడ. అదే మీరు మౌలాల్లో చూడండి, 1 ఎకరం 2 ఎకరాల ల్యాండ్ తీసుకుని అక్కడ బోర్లు వేసి ఆ నీళ్ళన్నీ ఫ్యాక్టరీ సప్లై చేస్తారు. నేను ఏసరావు నగర్లో ఉన్నప్పుడు చూశాను, ఏంది లారీలు నీళ్ళ కోసం అటు ఇటు పోతున్నాయంటే, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వాటర్ ఉంది, ఈ నీళ్ళతోనే తయారయ్యేది. అంటే పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ చేయడానికి ప్రభుత్వం చాలా కేర్ తీసుకోవాలి. ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ మన ఆరోగ్యం గురించి మనం కేర్ తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పిల్లలకి సైట్, పిల్లలకి బోన్స్. 2015లో అపోలో హాస్పిటల్ వాళ్ళు 11 రోజుల పిల్లోడికి స్టంట్ వేశారు. 11 రోజులు, ఓన్లీ 11 days. తెలంగాణ పేపర్లో పడింది అది. ఎవరో వాట్సాప్లో పెట్టారు, చూశాను నేను. చూసిన తర్వాత 11 రోజుల, 11 నెలల, 11 సంవత్సరాలు అని చూస్తే ఇంతకు కూడా 11 రోజులే వస్తుంది. అది రాసింది కరెక్టే కదా. 11 రోజుల పిల్లోడికి అపోలో హాస్పిటల్ వాళ్ళు స్టంట్ వేశారంటే తల్లిదండ్రుల ఆరోగ్యం ఎంత ఎనర్జెటిక్గా ఉందో చూడండి. అంటే న్యూ కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు హెల్తీగా లేకుండా పిల్లల్ని కంటే ఏమవుద్ది, పిల్లలు కూడా వీక్ అవుతారు. ఇంకొక సిచ్యువేషన్, ఈ రోజు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, ఐవీఎఫ్ సెంటర్లు ఈ రేంజ్లో పెరగడానికి కారణం ఏంటి? ఇద్దరిలో ఎనర్జీ లేకపోవడం, ఎనర్జీ ఉన్నా టైం లేకపోవడం. అంటే ఇవన్నీ కూడా మన పేరెంట్స్ చూడాలి, పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పని చేసుకొని వచ్చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి వంట చేసి కడుపుండి తిండి పెట్టారనుకోండి, హెల్తీగా ఉంటారుగా. కానీ వాళ్ళకి ఇక్కడ వ్యవసాయం కుదరదు, వీళ్ళకి ఇక్కడ జాబు కుదరదు. బయట పోయి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవాలి. అక్కడ ఏం తెలీదు, తిన్న తర్వాత ఏమైతే తెలీదు. సో ఇవన్నీ మనకు రోజు రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. అవునా కదా. ఇప్పుడు మనం రాంగ్ ఫుడ్ తిని హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చేస్తాడు? నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ షాప్ అతను అనుకుంటున్నాడు, వీళ్ళందరూ మిర్చి బజ్జీలు తింటారు, అవి కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ చేసే పని ఏం లేదు, సెలైన్ బాటిల్ పెట్టడము, ఇంజెక్షన్ వేయడము, 1000 రూపాయలు తీసుకోవడం, పంపించడం, ఇదే పని ఆ డాక్టర్కి. ఇప్పుడు హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, ఏదో సరదాగా తింటారు, లేకపోతే రోజు రొటీన్ తినే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అలా తినడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అనేది కంటిన్యూ అవుతుంది. నా దగ్గర పేషెంట్స్ వస్తారు,
ఏంటంటే చిన్న చిన్న లిక్విడ్స్ ఇచ్చేస్తాను. బాబు కొంచెం ఒక 4-5 డేస్ మళ్ళీ మిర్చి బజ్జీలు తినకు, తర్వాత మళ్ళీ తిందులే అని చెప్పేస్తాను. ఆ 2-3 డేస్ తాగిన తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎంత 100-150 రూపీస్లో అయిపోతుంది. కానీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పోయి రొటీన్ ఊరుకోరు. సో ఇది మనం హాస్పిటల్స్ పెంచడానికి మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైలు, మన ఆలోచన విధానం మారడం వల్ల ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ పెరుగుతున్నాయి. అదే సార్ మీరు చెప్పేది కరెక్టే. చాలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు మిర్చి బజ్జీ అంటున్నారు అంతే, బిర్యానీ దగ్గరికి వస్తే కంపల్సరీ పక్కన థమ్స్అప్ ఉండాలి. అది థమ్స్అప్ అంటే అది ఫ్రీగా ఇవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు మీరు బిర్యానీ అడగాలి అంటే థమ్స్అప్ తాగాలి. ఇప్పుడు చాలామంది మన థమ్స్అప్ని టాయిలెట్ క్లీనర్గా కూడా చూపించారు. దాంట్లో ఏదో టాబ్లెట్స్ లాంటివి వేస్తే అది జుమ్మిగా పొంగుతుంది. అయితే ఇది తాగినప్పుడు ఇవి తినకండి, ఎందుకంటే పిల్లలు సరదాగా మన పోలో లాంటివి తింటారు కదా, అవి తింటే మీ యాసిడిటీ బాగా పెరిగి చనిపోతారు అని ఎగ్జాంపుల్ చూపించారు. అది మరి తాగడం ఎందుకు, అది తినడం ఎందుకు? పోలో ఏం పనికి, థమ్స్అప్ ఏం పనికి? ఇంట్లో మజ్జిగ ఉంది కదా, నిమ్మకాయ రసం ఉంది కదా, ఇవన్నీ మంచి ఎనర్జెటిక్ ఫుడ్స్. చాలామంది నిమ్మకాయ పడదంటారు. నిమ్మకాయ పడదంటే ఆల్రెడీ బాడీలో హెవీ టాక్సిక్ ఉంటుంది. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఏదైనా సరే స్మాల్ డోస్ కనుక మనం స్టార్ట్ చేస్తే స్లోగా మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని బయటికి వెళ్తూ ఉంటాయి. అయితే చాలామంది నిమ్మకాయ తాగంగానే అమ్మ నాకు జలుబు చేసేస్తుంది, రొంపు వచ్చేసేస్తుంది, నాకు తలనొచ్చేస్తుంది అంటే మరి ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి వెళ్ళాలి కదా. మనం అనుకుంటాం కానీ మన బాడీ లోపల చిన్న గాలి బుడ కూడా బయటికి రాదు తెలుసా. నేను మాట్లాడతాము, ఇవన్నీ చేస్తాము, కానీ గాలి బుడగ బయటికి రావాలంటే బాడీ పర్మిషన్ కావాలి. బాడీ పర్మిషన్ లేకుండా గాలి కూడా బయటికి రాదు. అట్లాంటిది మీరు నిమ్మకాయ తాగంగానే నిమ్మకాయ ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు మీరు దాన్ని నాకు రొంపు వచ్చేసింది, నేను తాగను, నాకు పడదు అంటే కుదరదు. నిమ్మకాయ పడాలి, పాలు పడాలి, పెరుగు పడాలి. ఇప్పుడు పెరుగు తినను, పాలు తినను, చాలామంది పాలు తాగొద్దు, పెరుగు తాగొద్దు అంటారు. రీజన్ ఏంటిదంటే డూప్లికేట్ ఉన్నాయి. చెడు కాదు, పాలు తాగాల్సిందే, పెరుగు తాగాల్సిందే. డూప్లికేట్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్ను పక్కన పెట్టి మంచి తీసుకోండి అంతే. ఇక ప్రతిదానికి మనం అందరినీ తిట్టుకుంటూ పోయామనుకో భూమి మీద ఏముండదు. లాస్ట్కి ఒక స్టేజ్లో ఏమొస్తుంది అంటే మీరు గాలి పీల్చుకోకండి, ఎందుకంటే పొల్యూషన్ బాగా ఉంది, 220 నుంచి 400కి వెళ్ళిపోయింది, ఢిల్లీలో మీరు ఎవరు గాలి పీల్చుకోవద్దండి. నెక్స్ట్ సెకండ్ క్లోజ్. చాలా మేమ్స్ ఉన్నాయి సార్, వెనకాల ట్రీని భుజాన్ని వేసుకొని ఆక్సిజన్ మాస్క్ వేసుకొని పోతున్నట్టు చూపిస్తున్నారు. మైట్ బి ఫ్యూచర్ లో అలా వస్తుందేమో ఈ సిచ్యువేషన్. మనకు ఇండియాలో ఫారెస్ట్ ఎక్కువ ఉంది, ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంతేందుకు మనకి ఇక్కడ విజయవాడ హైవేలో 70 ఎకరాలలో కొన్ని కోట్ల మొక్కలు పెట్టాడు ఆయన. పక్షులు, జంతువులు, అన్ని చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన సొంత ల్యాండ్లో ఆయన పెట్టాడు, అంత కష్టపడ్డాడు సార్. ఇప్పుడు పాడు చేసే వాళ్ళు 90 మంది ఉంటే మంచి చేసే వాళ్ళు 10 మంది ఉంటే చాలు సార్, 10% ఉంటే చాలు, మిగతా వాళ్ళని బతికించుకోవచ్చు. ఫారిన్లో వచ్చినంత ఘోర సిచ్యువేషన్ అయితే ఇండియాకి రాదు. ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ. ఇండియా అనేది చాలా మంచి కంట్రీ. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటిని, ఇప్పుడు ఒకరి మీద ఒకరికున్న ద్వేషమే మనల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప ఇండియాలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళే సార్, చెడ్డవాళ్ళు లేరు. చెడ్డవాళ్ళు ఉంటే మనం ఇలా ఉండం. ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళండి, ప్రతి దానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇండియాలో ఏం రిస్ట్రిక్షన్ సార్? మీరు రోడ్డు మీద ఏమైనా చేయొచ్చు. అలా అని చెప్పి ఏమి చెడు చేస్తలేము. ఆడికి మన పోలీసులు ఉన్నారు, వాళ్ళు బయోమెట్రిక్ చేస్తారు, సెటరేట్ చేస్తారు, అది ప్రాబ్లం కాదు. కానీ ఇండియాలో ఉన్నంత ఫ్రీడము, ఇండియాలో ఉన్నంత మనం హ్యాపీగా బతకడానికి సోర్సెస్ అన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి ఇండియా అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్. కొందరు చెడగొట్టినా కొందరు మంచి చేస్తారు, కొందరు రోడ్డు మీద చెత్తబడేసిపోయినా కొందరు తీసేస్తారు. అలాంటి మంచి ఇంకా ఉన్నది కాబట్టే ఇంకా రన్ అవుతుంది. ఈ కలికాలంలో కూడా ప్రజలు హ్యాపీగా బతకగలుగుతున్నారు. సార్ ఇప్పుడు పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్నాక్స్ అంటారు. స్కూల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతారు, స్కూల్ నుంచి రాగానే ఇమీడియట్గా నాకు స్నాక్స్ కావాలంటాడు. ఆ స్నాక్స్కి ఏమొస్తాయి? వస్తాయి నూడిల్స్ వస్తాయి, లేకపోతే చాకోస్ వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా వస్తాయి, రేఫర్లు వస్తాయి. దట్ మీన్స్ ఎక్కువ స్వీట్ కంటెంట్ని లోపలికి తోసేస్తున్నారు మళ్ళీ. సో అలా కాకుండా మీరు ఏదన్నా టిప్స్ ఇవ్వగలరా? ఆల్టర్నేట్, ఈ స్నాక్స్కి ఆల్టర్నేట్ మంచి ఫుడ్ ఉన్న స్నాక్స్ ఏంటి? ఓకే, అయితే మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే సార్, ఇప్పుడు వైఫ్ అండ్ చెప్పాను మీకు ఫస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా పర్లేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా.
ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలి తల్లిదండ్రులు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళు వచ్చారు. వంట చేసి పెట్టడం ఇంపార్టెంట్. నేను గచ్చిబౌలిలో ఒక హోటల్లో రెగ్యులర్ టిఫిన్ చేస్తుండగా ఒక ఆయన హోండా సిటీ కార్లో 2 పిల్లల్ని తీసుకొని వచ్చాడు. చిన్న రౌండ్గా చిన్న పూరి అంత సైజులో 2 దోశలు వేసాడు. వేసి టిఫిన్ బాక్స్లో పెట్టేసి అతనికి ఇచ్చాడు. అతను పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్ లేదు, అది లంచ్ కోసం. నేను అన్నాను, అంత చిన్నగా వేసావు దోశ, పిల్లలకు సరిపోద్దా అన్నాను. సార్ పెద్దగా వేస్తే వద్దంటున్నాడు అన్నాడు. దీనికి డబ్బులు సేమే కదా, దానికి డబ్బులు సేమే అంటే సేమే అన్నాడు. పెద్దగా వేస్తే నీ ముల్లేమైందన్న అంటే పడేస్తాడు సార్ అని. పడేని. పిల్లలు ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటే ఇంతకన్నా ఎక్కువ తింటారు. అసలు పిల్లలు ఎంత తింటారు నీకు తెలుసా అన్నాను. తెలుసు సార్, మా పిల్లోడు బాగా తింటాడు. మరి నీ పిల్లోడు తిన్నప్పుడు వాళ్ళ పిల్లోడు వద్దా అంటే హోండా సిటీ కారు ఉంటే తినరా పిల్లలు? ఇంకొక రేపటి నుంచి ఇంత చిన్నగా దోసేసావు అనుకో, నీకు ₹1 ఇయ్యనియ్యా అని చెప్పంగానే రేపటి నుంచి పెద్దగా వేసా సార్ అన్నాడు. తెల్లారొచ్చి చూస్తే పెద్దగా వేసాడు. వాళ్ళ నాన్న అంటున్నాడు, అంత పెద్దగా వద్దు పిల్లలు తినరన్నాడు. సరే మధ్యాహ్నం మీరు చూస్తారంటే చూడను అన్నాడు. మీకు అవసరమా? పిల్లలకి ఫుడ్ పెట్టి పంపించండి. మీ మేడం ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు సార్, మీరేం చేస్తారు? జాబ్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు సార్ మీకు ఇద్దరు ఎవరికైనా నీయొచ్చు కదా, హ్యాపీగా పెంచుకుంటారంటే అయ్యో అదేం సార్ అంత మాట అన్నారు. అంత మాట కాదు సార్, పిల్లల్ని పెంచాలి తప్పకుండా. పిల్లల దగ్గర దొరికే ప్రేమ మీకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుద్దేమో నాకు చెప్పండి సార్ అన్నాను. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు వచ్చి మీ కాళ్ళను పట్టుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? బయట మీరు 100 మందితో దెబ్బలు తిన్నా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళే సార్ మీ ప్రపంచం. వాళ్ళకి పొద్దున టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం లంచ్ పెట్టండి, నైట్ డిన్నర్ పెట్టండి. అయితే పిల్లలు రాగానే స్నాక్స్ అంటారు. ఈజీ ఫుడ్ ఏంటిది మనకు టీవీలో కనపడేది? 2 minutes నూడిల్స్. ఈ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో తెలుసు. దూడ మాంసం అని, మన మైదా పిండి అని, రకరకాల కెమికల్స్ కానీ కొన్ని యాడ్ చేసేస్తారు. దీని మీద బ్యాన్ చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ఎన్ని రోజులైతే బ్యాన్ అయిందో అన్ని రోజుల సేల్స్ ఒకటే రోజు జరిగింది. అంటే మనం ఎంత అడిక్ట్ అయిపోయాం, అవునా కదా? నూడిల్స్ అనేవి లేనప్పుడు బతికేమో లేదా? కాబట్టి పిల్లలకి ఏం చేయండి అంటే మీరు ఇంట్లో పల్లి చిక్కి పెట్టుకోండి. మీరు ఇంట్లో చేసుకోవచ్చు. పల్లీలను ఎంపి బెల్లని కొంచెం పాకం బట్టి అలా పోసేసి ఒక ప్లేట్లో వేసేస్తే వచ్చేస్తుంది. నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా మంచిది నెయ్యి. రోజు 2 స్పూన్ల నెయ్యి ప్రతి ఒక్కరు తినండి. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మీకు. నెయ్యి అంటే పాయిజన్ కాదు, గుడ్ కొలెస్ట్రాల్. అది మన శరీరానికి అవసరం. పిల్లలకు నెయ్యి ఇవ్వండి. మీరు అదే పల్లిపట్టిలో కింద మంచిగా నెయ్యి వేసి అలా వేసేసి వదిలేసేయండి. 10 నిమిషాలు పని సార్. ఇటు పల్లీలు ఎగుతాయి, అటు నీకు బెల్లము పాకపు వచ్చేస్తుంది. 2 కలిపి నెయ్యి వేసిన తర్వాత చేసి 4 గీతలు గీసేస్తే పిల్లలు రాగానే ఇవ్వండి. 2 తిన్నారు అంటే హ్యాపీగా ఉంటారు. మీరు అస్తమానం బర్గర్లు పిజ్జాలు తినిపిస్తే వాళ్ళకి ఆకలి తీరదు. మేజర్గా ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్నము, పప్పు, చారు, కూర, చికెన్, మటన్ తిన్నారనుకోండి, మీకు ఎంత తినాలో తింటారు. తర్వాత కొంచెం ఎక్కువ తిన్నా కూడా సరిపోయింది అనిపిస్తుంది. మీరు బేకరీకి వెళ్ళి డబ్బు పక్కన పడేసేయండి. ఎన్ని పిజ్జాలు తింటారో తినండి, మీ ఆకలి తీరదు. ఎందుకు తీరదు అంటే దాంట్లో ఉండేది మైదా. ఆ మైదా ఏం చేస్తుందంటే ఫుడ్ కాదు కాబట్టి బాడీ ఎనర్జీ వస్తలేదు ఏంది అనే సిగ్నల్ను, అంటే నీ ఫుడ్ సరిపోయిందనే సిగ్నల్ను బ్రెయిన్కి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే అక్కడ నీకు ఫుడ్డే లేదు, నువ్వు ఫుడ్ తినట్లేదు కాబట్టి నీ సిగ్నల్స్ వెళ్ళవు. అదే నువ్వు అన్నం తింటుంటే నాకు ఇంత నిండింది కడుపు, ఇంత నిండింది, సగానికి వచ్చింది, ఇంకా పెరుగన్నం వేసుకోవాలి అనేది మీకు వస్తుంది ఆలోచన. అదే మీరు బర్గర్లు పిజ్జాలు తినండి, ఏ ఆలోచన రాదు, తింటూనే ఉంటారు, పొట్టు బుద్ధినే ఉంటుంది. లాస్ట్కు ఇంకేదైనా తింటే బాగుండని చూసి ఆ పల్లి చిక్కినో, నువ్వుల చిక్కినో, లేకపోతే ఇంకేదైనా తింటే అప్పుడు నిండుతుంది కడుపు. కొంచెం వచ్చిందిరా బాబు అని చెప్పి సర్దుకుంటుంది బాడీ మెకానిజం ఇస్ ఎక్సలెంట్. మనమే తప్పు చేస్తున్నాం, బాడీని మనమే తప్పు చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడంటే మీకున్న ప్రాబ్లంకి డైలీ ఒక 30 ml ఆల్కహాల్ తీసుకోవచ్చండి, కొంచెం క్వాలిటీ ఆల్కహాల్ తీసుకోమంటే వీడు గుడంబ లీటర్ తాగుతాడు. అంటే డాక్టర్ పర్మిషన్ ఇచ్చింది దేనికి? మెడిసిన్ లాగా యూజ్ చేయండి. అంటే నేనిచ్చే మెడిసిన్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. కొన్నిట్లలో పేషెంట్స్కి నార్మల్ డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఆల్కహాల్ ఉంటుంది, కానీ దానికన్నా బెటర్ మీరు మంచి ఒక స్కాచ్ గిచ్చే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని డైలీ ఒక 30 ml తాగండి సార్, బిఫోర్ మీల్స్ లేకుంటే ఆఫ్టర్ మీల్స్ ఏదో చెప్తారు. డాక్టర్ గారు చెప్పారు 30 ml అని చెప్పి నువ్వు 3 liters తాగితే ఇంకేం చేస్తావు డాక్టర్?
ఈయన కోమలోకి వెళ్తాడు, అక్కడ డాక్టర్ పరిచయం అవుతాడు, అనవసరంగా చెప్పానని. అందుకనే డాక్టర్స్ కూడా చాలా రిజర్వ్గా ఉంటున్నారు ఈ మధ్యన, అంతే కదా. ఏది చెప్తే ఏమొస్తుందో. ఇప్పుడు ప్రోటీన్ తినండి అని చికెన్ తినమంటే నువ్వు రోజు చికెన్ తినుకుంటూ కూర్చుంటే ఎట్లా? అవునా కదా. కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి కదా, రైస్ తినాలి, చపాతి తినాలి, ఇవన్నీ తినాల్సి వస్తుంది. అంతేగాని ఒకటే మన డాక్టర్ మీద పడేసేసి పెద్దసారి చెప్పిండు నాకు, నేను తినేస్తాను అని చెప్పేసి దాన్ని తినుకుంటూ కూర్చుంటే ఇక్కడ భార్య పిల్లలు పరిచయం అవుతారు, అవునా కదా. సో అట్లా మనము పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటంటే లైట్ ఫుడ్, ఈజీ డైజెస్టివ్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి, ప్రోటీన్ కావాలి. చాలామంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే సింపుల్ థింగ్ ఒకటే, చికెన్ తిని బాబు నీకు మంచి ఎనర్జీ వస్తుంది, కొంచెం మజిల్స్ వస్తాయి అంటే, సరే అందరూ వద్దంటున్నారు కదా చికెన్ మంచిది కాదు అని అంటే, మంచిది కాదని వద్దంటారు, మరి తినేటోళ్ళందరూ తింటున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, దానికి కోడ్ పెరగడానికి వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు, అంటే దానికి వైరస్ రాకుండా అది స్ట్రెంత్ అని తెచ్చుకోవడానికి మినిమం డోస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కోళ్ళు పెంచాలంటే ఇంటి ముందు వదిలిపెడితే అది పెరిగి వచ్చేది. దానికి ఏంది అక్కడ దానికి లోపల రోడ్డు మీద యాంటీబయాటిక్ దొరికేది, గ్రాస్ దొరికేది, పురుగులు దొరికేది, అన్ని దొరికేది, అది ఎనర్జెటిక్గా ఉండేది, దానికి రోగం రాకపోయేది. కానీ దీన్ని ఒక దగ్గర పెంచుతున్నావుగా, దీనికి గ్యారంటీకి రోగం వస్తుంది. రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికి ఏదో కంపల్సరీ ఇంజెక్షన్ టాబ్లెట్ ఏదో ఫుడ్ వేయాలి. దాని వల్ల ఇప్పుడు అంత డేంజరస్ ఫుడ్ అయితే ఆ రేంజ్లో అమ్మరు. కొన్ని ఆలోచించాలి, మరీ ప్రతిదీ చెడుగా. ఏమనంటే ఏమంటారంటే అందరు చెప్తున్నారు అంటారు, అందరు ఎవరు అని అడుగుతాను నేను. ఇప్పుడు నాకు ఉండే పేషెంట్స్ ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళు, సరే ఇది కోడిగుడ్డు తినొద్దట కదా క్యాన్సర్ వస్తుందట అంటే, ఎందుకు వస్తుంది క్యాన్సర్? మరి మేము తింటున్నాం కదా ఎప్పటి నుంచో. క్యాన్సర్ వస్తుంది ఎప్పుడు వస్తుంది? రోజుకు 100-150 కోడిగుడ్డు తింటే వస్తుంది. 150 తింటావా నువ్వు? నీ దగ్గర నేను డబ్బులు లేవు కదా, పోనీ 150 గుడ్లు ఉడకబెట్టుమని నీ భార్య చెప్పావనుకో, ఇంటికి వెళ్ళి కొడుతుంది. ఏదో 2-3 పెట్టమంటే పెడుతుంది, కానీ 150 పెట్టుకుంటే పెడతారు ఎవరన్నా? సంవత్సరం మొత్తం నువ్వు తినేటట్టు ఉన్నావు అంటది. కాబట్టి రోజుకో 2 కోడిగుడ్లు, ఇంత చికెన్, వారానికి 2-3 సార్లు చికెన్, ఇంకా నీకు మంచిగా ఎనర్జీగా ఉండాలంటే మటను, ఇలాంటివి నువ్వు తీసుకున్నప్పుడు నీకేమైందంటే కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, బోన్ స్ట్రెంత్ వస్తుంది, మజిల్ స్ట్రెంత్ వస్తుంది, మెయిన్గా బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. నువ్వు స్ట్రెంగ్త్గా లేవనుకో బ్రెయిన్ పనిచేయదు. మీరు చూడండి, వీక్గా ఉన్నాడు ఎడిపోతాడో తెలియదు, గోడ గుద్దుకుంటాడు, టీ బైక్ గుద్దుకుంటాడు, పోతుంటే బస్సు గుద్దుకుంటాడు. అరే డ్రైవర్ అంటాడు కళ్ళు కలబడతలేమంటే మనకి ఎనర్జీ లేదు. వాడు ఎందుకు గుద్దుకున్నాడు? ఎనర్జీ లేదు. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఉంటారు, స్ట్రెంగ్త్ ఉండదు ఇంట్లో. వాళ్ళు ఎప్పుడు నా దగ్గర కొన్ని క్రీమ్స్ ఉంటాయి అన్నమాట, దెబ్బ దాకంగానే పెట్టుకునేయండి. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో 2 క్రీములు పెట్టుకుంటారు. వాడు దేని గుద్దుకున్నా ఫస్ట్ తీసుకుని పెడతాడు. ఎందుకు అంటే ఆ దెబ్బకి డాక్టర్ దగ్గర పోతే మనకి 10,000 అవుతాయి, ఎందుకంటే తగ్గదు అది. అదే మన క్రీమ్ అనుకో, ఇట్లా పెట్టంగానే ఇమీడియట్గా బ్లడ్ ఆగిపోతుంది. చిన్న దెబ్బ అయితే కనుక రొటీన్ అయిపోతుంది. ఈ టీపాయిలు, ఈ గోడలు, వాష్రూమ్లో ఉన్న వస్తువులు గుద్దేసుకుంటాయి. 60-70 ఇయర్స్ తర్వాత తెలియకుండా తాగుతూ ఉంటాయి. కొందరికైతే మొలలు కుచ్చుకపోతే సెన్సేషన్ లేకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అది సెప్టిక్ అయిపోయి, కాలు సెప్టిక్ అయిపోయి కాలు తీసేసిన రోజులు ఉన్నాయి, మనిషి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇట్లా మనము చేసుకునేది ఇదంతా. మనం ఎప్పుడైతే పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నామో ఇంట్లో చేసి ఇవ్వాలి. ఒక్కటే సూత్రమే గుర్తుపెట్టుకోండి, ఒక 1 అవర్ ఫోకస్ చేస్తే పిల్లలకి మీరు మంచి ఫుడ్ ఇవ్వచ్చు. అటుకులు ఉంటాయి, పల్లీలు ఉంటాయి, శనగలు ఉంటాయి, అలసందలు ఉంటాయి, ఇట్లా మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇవి పెట్టండి పిల్లలకి, ఇన్ని తీసుకున్నారనుకో మళ్ళీ అడగరు. మీరు బర్గర్, పిజ్జాలు పెట్టారు, థమ్స్అప్లు పెట్టారు, మీరు థమ్స్అప్లు ఎన్ని తాగిపించినా మనకి ఏం కాదు, తాగుతూనే ఉంటాడు. వన్స్ అడిక్ట్ అయిందనుకో, అది తేకపోతే కొడతాడు. చిన్నపిల్లోడైనా అది తేకపోతే కొడతాడు. మొన్న ఇంట్లో చూశాను, 250 ml బాటిల్స్ ఉంటాయి కదా, 24 ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అవి నేను అన్నాను, ఇవి ఏం చేసుకుంటారా అన్నాను. మా అబ్బాయి తాగుతాడు, మా మనవరాలు తాగుతుంది. మీ అబ్బాయి తాగుతాడు, మనవరాలు తాగుతుందా? ఇద్దరు తాగుతారు? తాగుతారు. ఇప్పటి నుంచి అమ్మాయిని పాడు చేస్తున్నారంటే ఏమైతే సార్ తాగుతా? ఈయనకు తెలుసు, కానీ వాళ్ళ అబ్బాయి అయినాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ కాబట్టి మేము థమ్స్అప్ తాగాలి. మీకు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ తెలుసో లేదో, సాఫ్ట్వేర్ కంపెనీస్లలో థమ్స్అప్ తాగినంత పోసేవాళ్ళు తెలుసా మీకు? మన వాటర్ డబ్బా ఉంటుంది కదా, ఈ కూలింగ్ వాటర్, దాని నిండా థమ్స్అప్, కోకు, మిరిండా అవన్నీ స్ప్రైట్ పోసి పెట్టేవాళ్ళు. మా ఫ్రెండ్ HSBC పనిచేసేవాడు.
వాడు అనేవాడు, అబ్బా ఈరోజు 10 తాగిన గ్లాసులు అన్నాడు. ఏంటిరా అంటే థమ్స్అప్ అంటే, ఎందుకురా తాగుతావు, ఆడ ఫ్రీగా పోసేది. ఫ్రీగా వస్తే ఏమైనా తాగుతావు అన్నట్టు అయితే రెడీ అయిపోయారు. హెచ్ఎస్బిసి బ్యాంక్లో ఫ్రీగా థమ్స్అప్ వేయడం ఏంటంటే క్రేజీ, ఫారిన్ కదా, తాగాలి, వాడు అడిక్ట్ అయిపోయాడు. ఈరోజు వాడు నైట్ డిన్నర్ చేయాలంటే, మొన్న అనుకోకుండా ఫోన్ చేసి నన్ను ఫుడ్ తిన్నారంటే, తిన్నానంటే ఏం తిన్నావంటే ఏదో పప్పన్నమే తిన్నా అని చెప్పాను. మీరేం తిన్నారా అంటే, ఇప్పుడే మావాడు పిజ్జా తెప్పించారా తినేసా అంటే, అరే అనవసరంగా 200 రూపీస్ వేస్ట్ కదరా, మంచిగా వండుకొని తినొచ్చు అంటే, ఏ కాలంలో ఉన్నారా నువ్వు, 799 అన్నాడు వాడు. ఎంతమంది తిన్నారంటే 4. 799 రూపీస్కి 4 పిజ్జా తిన్నారు, పడుకున్నారు. వాళ్ళకి ఎనర్జీ ఎక్కడిది? అవునా కదా. ఇప్పుడు 2 పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మ్యారేజ్ కాలేదు. రేపు పొద్దున వాళ్ళిద్దరి పరిస్థితి ఏంది? తల్లిదండ్రులు ఏం చేశారు? అవునా కదా. అరే ఆర్డర్ పెట్టకు, నేను వంట చేస్తున్నా, తల్లి అనాలి కదా. వీళ్ళు 3 తెప్పించుకుంటారని నా ఒక్కదానికి వంట ఎందుకు, కానీ ఆమె కూడా అదే తిన్నది. అంటే రోజు తిన్నారంటే వారానికి ఆల్మోస్ట్ ఉంటుంది రెగ్యులర్గా. అంటే సొసైటీ చేంజెస్ అవ్వడానికి రీజన్ అది. డబ్బు ఎక్కువ అవడం ఉంటే దాచుకోవాలి. ఇప్పుడు మన అజిత్ ప్రేమ్జీ గారు ఉన్నారు, విప్రో, 50,000 కోట్లు డొనేట్ చేశాడు. ఫేస్బుక్ ఓనర్ ఉన్నాడు జుకర్బర్గ్, రైట్, 92% షేర్ని పబ్లిక్ డొనేట్ చేశాడు. సంపాదించు, వద్దనట్లేదు, డొనేట్ చేయి, కానీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్రపంచంలో ఏదైనా దొరుకుతుంది, కానీ నీ ఆరోగ్యం నీకు దొరకాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అని ఎందుకు అన్నానంటే, నువ్వు ఒకటివే, మీ అమ్మ నాన్న కానీ నీ భార్య పిల్లలు కానీ నీకు ఆరోగ్యం ఇవ్వరు. నీది నువ్వే, వాళ్ళది వాళ్ళే. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు వాళ్ళని కేర్ తీసుకోవాలి. కాబట్టి పిల్లలకి ఇచ్చే ఫుడ్లో ఏది ఉంటుందో చూసుకొని మీరు చాలా జాగ్రత్తగా పిల్లలకు ఫుడ్ ఇవ్వగలిగితే వాళ్ళ హెల్త్ ఏ రోజు పాడవదు. వన్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుండాలి. నాన్న ఈ పీనట్స్లో ఇలా, పల్లీలలో ఇది ఉంటుంది, బెల్లంలో ఇది ఉంటుంది, నువ్వుల్లో ఇది ఉంటుంది, ఇది మన ఆరోగ్యానికి మంచిది, అది చెడు, ఇది మంచి అని చెప్పగలగాలి. చెప్తే వినట్లేదు అంటే కూర్చోబెట్టి చెప్పు, బుజ్జగించి చెప్పు, చూసి చూసి 4 అంటించి చెప్పు. తప్పదు కదా. ఇప్పుడు మనం వాడు చెడు తిరుగుతుంటే ఏం చేస్తాం? కొడతామా లేదా? కోపం వచ్చి ఆ రేంజ్లో కొట్టాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం మందలించాలి. తప్పదు అది. ఏ వ్యక్తికైనా సరే మనం ఒక మంచి చెడు చెప్పాలి అంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సి వస్తుంది. అట్లా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇచ్చే ఫుడ్ చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా తీసుకుంటే పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు సేఫ్. ఈరోజు మీరు చూడండి, రోడ్డు మీద కురుకురే ఎన్ని వచ్చినాయి? అబ్బో, ఫ్లేవర్స్ కురుకురే ఒకటే ఉంది సార్, ఇప్పుడైతే దాంట్లో 10 ఫ్లేవర్లు వచ్చాయి. కంపెనీలు ఎన్ని వచ్చినాయి. టీచర్స్ పిల్లలకి దాన్ని కాల్చి చూపిస్తున్నారు, ఇది ప్లాస్టిక్ అన్న, మీరు తినకూడదని. బట్ స్టిల్ గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చేస్తున్నారు. అక్కడ స్కూల్స్లలో కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, చాలా మంది పేరెంట్స్ బర్గర్ పిజ్జాలు లంచ్లో పెడతారు, బ్రేక్ఫాస్ట్ కూడా తెప్పిస్తారు. స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి కదా, ఆర్డర్ చేయంగానే బ్రేక్ఫాస్ట్ వస్తుంది, లంచ్ వస్తుంది. ఇంకా తల్లిదండ్రులకి ఏ పని? వాళ్ళతో పాటు వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళు తింటారు, వాళ్ళకి పెడతారు, పంపించేస్తారు. ఇంకా వాడు ఒబెసిటీ రమ్మంటే ఎందుకు రాదు? ఈరోజు ఒబెసిటీ వస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అవునా కదా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటిది? ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అంటే మన బాడీలో 10 ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ 10 మంది చెప్పినట్టు వినకపోతే ఇంకా నీకు ఇంట్లో ఏముంటుంది? ఏముండదు కదా. మన బాడీలో 10 ఆర్గాన్స్ ఉన్నాయి, 10 సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఏమవుతుంది? తిన్నది ఒంటికి పట్టకుండా లావెక్కుతారు. దాన్ని తగ్గించుకోవడానికి మనం చేసే పని ఏంటిది? పచ్చికూరగాయలు తినడం, పండ్లు తినడం. తిని మొన్న రీసెంట్గా చెన్నైలో ఒక పిల్లోడు 17 years 100+ kgs ఉన్నాడు. 3 months ఫ్రూట్ జ్యూసెస్ తాగాడు, చనిపోయాడు. ఎప్పుడు ఏది ఓవర్గా చేయకూడదు. చేస్తే చాలా జాగ్రత్త కూడా అవసరం లేదు సార్. రొటీన్ ఫుడ్ తింటే చాలు. రొటీన్గా అమ్మ నాన్న తినేటప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని తింటే చాలు. బయట తినకుండా ఇంట్లో తింటే చాలా వరకు చాలా డిసీజెస్ కంట్రోల్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదే సార్, ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఆ పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొని రాగలిగితే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఈ పేరెంట్స్కి అవేర్నెస్ రావాలంటే స్కూల్స్లో జరగాలి సార్. ఎందుకంటే పిల్లోడి కోసం వస్తారు తల్లిదండ్రులు. పిల్లోడి హెల్త్ ఎలా ఉందనే టీచర్స్కి ఐడియా ఉంటుంది. అంటే ఐడియా అంటే వాళ్ళు డాక్టర్స్ అని కాదు, వాడు ఎక్కువసేపు నిద్రపోతున్నాడా, యాక్టివ్గా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, వాళ్ళకి ఎక్కువసేపు ఉంటారు కాబట్టి ఇంటరాక్షన్లో వాళ్ళకి తెలుస్తుంది. పేరెంట్స్ తెలియదు. స్కూల్స్లలో ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలకి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు రాగి పిండి ఉంది మన దగ్గర. రోజు రాగి పిండి తీసుకున్నారనుకోండి, కావాల్సినంత హిమోగ్లోబిన్ వస్తుంది, కావాల్సినంత చలువనంగానే మా జలుబు చేస్తుందని కాదు, బాడీ హీట్ అయిన దాన్ని నార్మల్ స్టేజ్ తీసుకొస్తుంది, కానీ మైనస్ తీసుకెళ్ళదు.
చాలామంది ఏమంటారంటే ఇప్పుడు మనం నిమ్మకాయ అనగానే అబ్బో నాకు చలువ చేస్తుంది అంటారు కదా, అలా కాదు. ఇట్లా స్కూల్స్లలో పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ప్రతి స్కూల్లో కూడా, ఇప్పుడు ఎవ్రీ మంత్ లేకపోతే వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉంటారు, పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మీటింగ్ పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే స్కూళ్ళల్లో ఈ అవేర్నెస్ తీసుకురాగలిగితే రెస్పాన్సిబిలిటీ స్కూల్ వాళ్ళకు కూడా ఉంది అనే ఫీల్ పేరెంట్స్లో వస్తుంది. మా పిల్లల గురించి చదివే కాకుండా హెల్త్ గురించి కూడా ఫోకస్ చేస్తున్నారనే ఫీల్ వస్తుంది ఒకటి. తర్వాత పేరెంట్స్ ఆ రోజు ఖాళీగా ఉంటారు, ఉన్నంతసేపు అయినా ఒక 1 అవర్ వాళ్ళు వినగలిగి ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లో వాడుకోగలిగితే అప్పుడు పేరెంట్స్కి అవేర్నెస్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ కాదు సార్, ఇది చాలా సింపుల్, మనం చేసుకునే పనిలే. ఇంట్లో కిచెన్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఎలాగైతే వాడతామో దాన్నే తీసుకొచ్చి పొద్దున్నే ఇంత రాగి జావ వేయడం, టిఫిన్ పెట్టడము, ఆ టిఫిన్లో కూడా ఇచ్చే కర్రీస్ కానీ చట్నీస్ కానీ కొంచెం మంచిగా చేయడం, ఇలాంటివి చేసి పెట్టగలిగితే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, డల్గా ఉండరు. అదే సార్, ఆ ఒక్క అవేర్నెస్ కనుక రాగలిగితే పేరెంట్స్కి స్విగ్గీ జొమాటో జోలికి వెళ్ళకుండా ఇంట్లో నుంచే మన కిచెన్లో ఉన్న ఐటమ్స్నే తీసుకొచ్చి స్నాక్స్గా ప్రిపేర్ చేసి చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకోటి, మీరు మన చిక్కీలు కూడా బయట తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన కల్చర్ ఏమైపోయిందంటే ఒక సొసైటీ ఇన్వాల్వ్ అయిపోయింది ఫుడ్లో. మనం అందరి గురించి మాట్లాడితే రకరకాలు అనుకుంటారు కానీ ఒక సొసైటీ ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తయారు చేసి పంపించేస్తున్నారు. చెప్పాను కదా, కాస్ట్ కటింగ్. మనం ఏం చేస్తాం, మంచి ఆర్గానిక్ బెల్లం, మంచి పల్లీలు, ఇవి తీసుకొచ్చుకొని చేసుకుంటాం. మీకు విషయం తెలుసా, పల్లీలని బాగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా పోతుంది, మళ్ళీ సేమ్ పల్లీలాగా బయటకు వస్తాయి తెలుసా? తెలియదు కదా, ఆల్రెడీ మెషిన్స్ వచ్చాయి, ఆయిల్ అంతా గుంజేస్తుంది, మళ్ళీ సేమ్ పల్లీలు వస్తాయి. మీరు ఇంటికి వచ్చి తింటే ఏమైందంటే పొట్టి తిన్నట్టుగా ఉంటుంది, జీరో. సో అంటే నాలెడ్జ్ పెరిగిన కొద్దీ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ను వాడుకుంటే సక్సెస్ కాని వ్యక్తి లేడు, కానీ 99% ఆఫ్ ద పీపుల్స్ చెడుకువే వెళ్తున్నారు. అవునా కదా? ఫోన్స్ని ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు రావాలంటే ఇంతకుముందు చాలా కష్టమేది, మీరు ఎవరో తెలిసేది కాదు, కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ప్రపంచం అంతా తీసుకొచ్చుకుంటున్నాం. దాన్ని పాజిటివ్ వేలో తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది సినిమాలు తిడుతూ ఉంటారు, నాకు సినిమాలో నచ్చేది ఏంటంటే దాంట్లో ఉన్న ఒక మెయిన్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ ఒక్క సబ్జెక్ట్ మనకు చాలు. కానీ మిగతా వాళ్ళు తీసుకునేది ఏంటంటే చెడు సబ్జెక్ట్ తీసుకుంటారు. చెడు ఎందుకు పెడతారంటే ఏదో సరదాగా పెడతారు, ఇది కూడా మార్కెట్లో ఉంది అని. ఎందుకంటే సినిమా కొంచెం ప్రోలాంగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ జరగాలి అని. కానీ మంచిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు మంచి తీసుకుంటావో సమాజానికి కూడా మంచి ఇస్తావు. ఎప్పుడైతే నువ్వు చెడు తీసుకుంటావో చెడే ఇస్తావు. మీరు చూడండి, ఇప్పుడు జనాలు కొట్టుకొని ఎందుకు చనిపోతున్నారు? ఆవేశం ఎక్కువై. ఆవేశం ఎందుకు ఎక్కువైతుంది? బీపీలు రేజ్ అవుతున్నాయి. బీపీలు ఎందుకు రేజ్ అవుతున్నాయి? బాడీ టాక్సిసిటీ అయిపోతుంది. ఈ టాక్సిసిటీని క్లీన్ చేసేది ఎవరు? తెలీదు. అంతేనే కదా? ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే సీబక్త్రు ఫ్రూట్ తాగండి, సర్వరోగాలు తగ్గుతాయి. అది ఒకటి తాగితే అయిపోతాయి కదా, హాస్పిటల్ తాళం వేసేయచ్చు. పంకిన్ సీడ్స్ తినండి, ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిపోతుంది. ఒక్కరోజులో అవ్వదు, దాన్ని రాకముందే మనం వాడుకోవాలి. ఏదైనా సరే రోజు రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటా ఉంటే కావాల్సిన మెగ్నీషియం వస్తుంది, సెలీనియం వస్తుంది, ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, జింక్ వస్తుంది. మళ్ళీ వీటిలో ఒకదానికి ఒకటి లింక్. ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే జింక్ ఉండాలి. వట్టి ఐరన్ తిన్నాను నాకు బలం వచ్చిందని కండలు చూపించుకున్నాం అనుకో, అది అక్కడ అబ్జర్వ్ అవ్వదు. అందుకని చాలామంది ఎంత తిన్నా కూడా అలాగే ఉంటారు అంటే లోపల రిసెప్టర్స్ సరిగ్గా పనిచేయవు, అంటే రిసీవ్ చేసుకునేటివి. ఆ రిసీవ్ చేసుకునేటివి ఏదైతే ఉంటాయో మనం తీసుకున్న ఫుడ్లో ఎనర్జీని అది తీసుకొని కన్వర్ట్ చేసుకొని మనకి ఎనర్జీ ఇస్తే మనం సేఫ్. కానీ కన్వర్షన్స్ లేకుండా, రిసెప్టర్స్ పని చేయకుండా ఇంకా బాడీ ఏం పని చేస్తుంది మీరు ఏ ఫుడ్ పెట్టినా? అవునా కదా? నేను ఒమేగా 3 బాగా తిన్నాను అని చెప్పేసి కుకట్పల్లి నల్లచెరువులో ఉన్న చేపను తిన్నారనుకోండి, మీరు చూడండి కొన్ని ఏరియాలలో చేపలు సాయంత్రం వరకు నల్లగా అయిపోతాయి తెలుసా, రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కదా. అంటే అందరినీ అనను, ఎందుకంటే ప్రతి వాళ్ళు మళ్ళీ కోపానికి వచ్చేస్తారు. ఆ నల్లచెరువులో ఉన్న చేపలు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాడు, వాడు కనీసం మధ్యాహ్నం లోపల అమ్ముకోవాలి. అమ్ముకోలేదనుకో సాయంత్రానికి సగం పాడైపోయి వాసన వస్తుంది. అది అదే సముద్రపు చేప అనుకో పాడైపోదు.
నీకు ప్రతి చేపలో ఒమేగా 3 ఉండదు. ఓన్లీ సాల్మన్ ఫిష్ బోన్లో నుంచి వస్తుంది. బోన్ అన్ని పడేసి మనం పైన పీసులు తింటాంగా, ఒమేగా 3 ఎక్కడి నుంచి వస్తుంది? బోన్స్ పడేస్తే బోన్స్ ఎందుకు తింటారు సార్? గుచ్చుకునేస్తుంది. అంటే వాటిని కూడా గట్టిగా క్రష్ చేసుకొని తినాలి. కాబట్టి సాల్మన్ ఫిష్ తినాలంటే మనకు దొరకదు, ఒరిజినల్ సాల్మన్ ఫిష్ దొరకదు. కాబట్టి డాక్టర్ ఏమంటే ఫిష్ తినమంటాడు సింపుల్గా. ఎందుకంటే ఆయన కూడా ఇన్ని పేర్లు చెప్పాలంటే గంట పడుతుంది. కొరమీన్ తినాలన్నా, మార్బుల్, ఇవన్నీ గంట పడుతుంది. కాబట్టి ఆయన చెప్పడు. ఆయన ఏం చెప్తారంటే ఫిష్ తినే బాగా అయిపోతుంది, ఏం కాదు అంటాడు. ఇప్పుడు ఎవరు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అరవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, అవునా కదా? కాబట్టి కొంత సబ్జెక్ట్ ఇస్తారు, దాన్ని బయటకు వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి అన్ని ఛానల్స్ చూసేసి ఎక్కువగా వాళ్ళు సోషల్ మీడియాలో చూసిన ఇన్ఫర్మేషన్ చూసి ఫాలో అయ్యి సఫర్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెమే తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక సబ్జెక్ట్ ఇచ్చాము, అంతవరకు తెలిసిన తర్వాత దాంతో నుంచి సైడ్ ఎఫెక్ట్ చెప్పడానికి మళ్ళీ ఇంకో వీడియో చేస్తారు. ఆ వీడియో ఎక్కడుందో మనకు తెలియదు, అవునా కదా? ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, మీ వీడియోలు మొత్తం చూస్తే చెడు మంచి ఎక్కడో తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు మన ఒక పెద్ద ఆయన ఉన్నారు, కొబ్బరి నూనె చికెన్ మటన్ తినమంటాడు. ఆయన ఏమంటాడంటే 7 hours నా ప్రోగ్రామ్ చూస్తేనే చెయ్యి, లేకపోతే లేదంటాడు. 7 hours ఎవరైనా చూస్తారా? ఎంటర్టైన్మెంట్ ఉన్న 2.5 గంటల సినిమా 7 hours చూడాలి. చూడకుండా చేసిన పిల్లలు ఏమైందంటే, ఒక అతను కొబ్బరి నూనె తాగాడు, క్వాంటిటీ ఎంత తాగాడో తెలియదు. ఒక 15 రోజుల తర్వాత హాస్పిటల్ తాగాడు. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంటే బ్రెయిన్కి కనెక్టివిటీ కట్ అయిపోయిందంట. కట్ అవ్వడం అంటే ఎప్పుడు కంటిన్యూ కట్ అవ్వదు, ఏదో మైన్యూట్ సెకండ్ కట్ అవుతుంది. అంటే ఆ టైంలో డ్రైవింగ్లో ఉన్నావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావో తెలియదు, కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది. డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు లైఫ్లో బండి డ్రైవ్ చేయొద్దు, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నువ్వు సేఫ్. నువ్వు అనవసరంగా బండి డ్రైవ్ చేసావు అనుకో, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అన్నారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్రోడక్ట్ ఇచ్చాము, వాడాడు. 1 year అయిపోయింది, బండి డ్రైవ్ చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికి 4 years అవుతుంది, సేఫ్గా ఉన్నాడు. అంటే మనం ఫుడ్ ద్వారా, న్యాచురల్గా డైటరీ సప్లిమెంట్స్ ద్వారా, ఫుడ్ ద్వారా మన ఆరోగ్యాన్ని మనం మంచిగా చేసుకోవచ్చు. దానికి మనం సెర్చ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది ఏంది అని. ఒక గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉండాలి కంపల్సరీ. వాళ్ళ సలహా మేరకు మనం చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. ఓకే, డైట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. నేను డైట్ చేస్తున్నా అని. సో నార్మల్గా ప్రాపర్ డైట్ ఏంటి? అసలు ప్రాపర్ డైటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ అంటారు పొద్దున వామ్ వాటర్లో లెమన్ వేసుకోండి, హనీ వేసుకోండి, తర్వాత 9 o'clockకి లైట్ స్నాక్ తినండి, లేదా 11 o'clock ఇంకొంచెం తినండి, 1 o'clockకి లంచ్ కంప్లీట్ చేయండి, 4 o'clock ఇంకేదైనా తినండి. అంటే సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక చార్ట్స్ అని 40 days అని 50 days అని 15 days అని అలా ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు. సో ఇవన్నీ రైట్ మెథడ్లో ఉన్నాయా, లేకపోతే యాక్చువల్గా రైట్ మెథడ్ డైటింగ్ ఏంటి? నాకు తెలిసి నేను ప్రాక్టికల్గా చూసిద్ది ఇదంతా రైట్ మెథడ్ కాదు. ఇప్పుడు పని లేని వాళ్ళు చేయాల్సిన పని అది, బతకడం కోసం చేసే పని అది. మన బాడీ ఎలాంటిదంటే, మనము పొద్దున ఒక ఫుడ్ తినేసి నైట్ ఫుడ్ తిన్నా కూడా సరిపోతుంది మనకి. ఇప్పుడు గంటకి 2 hours ఒకసారి తినండి మీకు అరుగుతుంది అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఒకరోజు ఏం చేశానంటే 8 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు ఇలాగే 2 hours ఒకసారి తిందామని ప్లాన్ చేసుకున్నా. ఇలా తిన్నానా, మళ్ళీ 2 hours అయింది, 10 అయింది, మళ్ళీ తినాలి. మళ్ళీ తిన్నానా, మళ్ళీ 1 గంటలకు మళ్ళీ తినాలి, మళ్ళీ 3 గంటలకు తినాలి, 5 గంటలకు తినాలి. పొద్దున్నే సాయంత్రం వరకు చూశాను, అసలు ఏంది ఇది, వేరే పని చేయకుండా తింటూనే కూర్చున్నా, ఇదేం. ఇంకా ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాను. అంటే తినడం కోసం ఉంటే ఎలా ఉంటుందని చూశాను. చూస్తే ఈ పొద్దున్న సాయంత్రం వరకు తినడం అయిపోయింది. ఇంట్లో ఏమంటారు, ఇదేం పని నాయన, నువ్వు తినుడు కడుగుడు వండుడు సరిపోతుంది మాకు, ఇంకా నువ్వు పని చేసేది ఎప్పుడు, ఇంకా నువ్వు బిజినెస్ చేసేది ఎప్పుడు, తినుకుంటూనే కూర్చుంటే ఇది ఎట్లా అంటే, టెస్ట్ చేశాను ఈరోజు ఎలా ఉంటుందని. అంటే పొద్దున మీరు ఒక్కటే సార్, ఫుడ్ ఎలా తినాలి అనే దానికి రూల్ ఏం లేదండి. పని లేని వాళ్ళు డిజైన్ చేసుకున్నది ఇది. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు నేను న్యూట్రిషనిస్ట్ని, నేను డైటీషియన్ని, నేను డాక్టర్ని, నేను అది, నేను ఇది, నాకు తెలుసు, నేను సైంటిస్ట్ అంటే ఏంటిది, జస్ట్ కనిపెట్టడానికి నువ్వు చేసే ప్రయోగం చేస్తున్నావు అంతే. సైంటిస్ట్ అనగానే ఇంకా నువ్వేం కాదు, అది ఒక వస్తువు గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, దానిలో వచ్చే రిజల్ట్ ఏందో నువ్వు పబ్లిక్కి ఇస్తావు, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ మనం తినాల్సిన ఫుడ్ ఏంటి అంటే, పొద్దున్నే హ్యాపీగా నీ కడుపు నిండా తిను. అన్నం తింటావా, చపాతి తింటావా, ఇడ్లీ తింటావా, దోశ. ఎందుకంటే ఇప్పుడు
ఆ టిఫిన్ తినొద్దు అంటే జనాలు కొడతారు, బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు దోశ తినాలి, ఇడ్లీ తినాలి, ఉప్మా తినాలి, దానిలో పూరి తినాలి. పూరి తినే వాళ్ళైతే మరి విపరీతంగా ఉన్నారు, బోండం తినే వాళ్ళైతే బాగున్నారు. నేను ఒక హోటల్లో తిట్టాను, బోండం ఎందుకు అమ్ముతున్నావు అంటే, సరే ఈ బోండం వేయకపోతే నాకు 100 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ పోతుంది సార్ అన్నాడు. ఎందుకు అంటే నలుగురు వస్తే అందులో 2 బోండం గాళ్ళే ఉంటారు, ఒకడు వడ తింటాడు, ఒకడు ఇడ్లీ తింటాడు. కాబట్టి వాడికి ఏమవుతుంది, ఈ ఇడ్లీ వడ మిస్ అవ్వట్లే, కాబట్టి బోండం వేస్తున్నాడు. పొద్దున్న మంచిగా కడుపుండా తినడం, ఏ ఆలోచన ఉండకూడదు. సింపుల్ థింగ్, పొద్దున్న లేసామా, తిన్నామా, పనికి వెళ్ళాం, వర్క్ చేస్తున్నాం, ఆఫీస్లో చేస్తున్నాం. ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఒక టీ తీసుకోవచ్చు. ఎందుకంటే టీలో మంచి టీ తాగితే కనుక మీకు ఫ్లేవనాయిడ్స్ వస్తాయి. టీ ఒక్కటి తీసుకోవచ్చు, అంటే రిలాక్స్, బ్రెయిన్ రిలాక్స్ కోసం అది ఒకటి తీసుకోవచ్చు. వితౌట్ షుగర్ తీసుకున్నా పర్లేదు, లేకుంటే విత్ బెల్లం వేసుకున్నా పర్లేదు, హనీ వేసుకున్నా పర్లేదు. షుగర్ అనేది కొంచెం పాయిజన్ కంటెంట్ కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు అవాయిడ్ చేయమంటే మనకు బెల్లం ఎక్కడ దొరుకుతుందని గొడవ చేస్తారు. సరే, అలా మీకు ఓన్గా ఇంట్లో అయితేనే ఓకే, ఓన్ ఆఫీస్ అయితే ఓకే, లేదు అనుకోండి పర్వాలేదు తీసుకోవడం. మళ్ళీ లంచ్ 12:30 to 2 మధ్యలో ఒకసారి లంచ్ చేసేయడం. లంచ్ కడుపు నిండా తినాలండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎలాగ కడుపు నిండా తింటారో లంచ్ కూడా కడుపు నిండా తినాలి. బాగా తింటే నిద్ర వస్తుంది అంటే నువ్వు సరిగ్గా లేవని అర్థం. లేదు అంటే మధ్యాహ్నం నిద్ర వస్తే ఒక 1/2 అవర్ హ్యాపీగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మీరు లంచ్ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు ఫారిన్లో కూడా లంచ్ చేసిన తర్వాత పడుకోవడానికి బెడ్స్ ఇస్తారు, బెడ్స్ ఉంటాయి, వాళ్ళకి హ్యాపీగా పడుకొని లేస్తే మళ్ళీ మీరు పొద్దున్నే 8 గంటలకు ఫ్రెష్ అయితే ఎంత తింటారో అంతకన్నా ఫ్రెష్గా ఉంటారు. ఈవినింగ్ 5-6 వరకు కూడా ఫుల్ వర్క్ చేస్తారు, వర్క్ కూడా బాగా పెరుగుతుంది. అలా చేయొచ్చు. మళ్ళీ ఈవినింగ్ 4:35, ఎందుకంటే కొంచెం స్ట్రెయిన్ అవుతారు కదా, మళ్ళీ ఒక టీ తీసుకోవచ్చు, బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈవినింగ్ అయినా కొద్దీ అంత తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనకు సూర్యుడు మనకు డల్ అయిపోయినా కొద్దీ ఆకలి అనేది పెద్దగా ఉండదు. అందుకనే చాలా మంది ఈవినింగ్ నైట్ తినరు. నైట్ మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, కంపల్సరీ రైసే తినాలా, చపాతీ తినాలా అనే రూల్ లేదు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, గోధుమ చపాతీ అనేది తినకూడదు, ఎందుకంటే అది బీటా సెల్స్ చంపేస్తుంది. తినకూడదు అంటే కొందరికి, ఇప్పుడు నార్త్లో ఉన్నారు, వాళ్ళు చపాతీ మాత్రమే తింటారు. పెద్ద జోక్ ఏంటంటే నార్త్లో ఉన్న డాక్టర్స్ ఏం చేస్తారంటే, అక్కడ డయాబెటీస్ వచ్చిందనుకో గోధుమ చపాతీ మానేసి అన్నం తినమంటారు. మన దగ్గర అన్నం తింటాం కదా, మన దగ్గర డాక్టర్స్ ఏం చేస్తారంటే అన్నం మానేసి చపాతీ తినమంటారు. మరి ఇండియానే కదా, ఎలా మారింది అంటే డాక్టర్స్ ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చెప్పాలి, అది మానేయమంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకొకటి డయాబెటీస్ వచ్చినా, బీపీ వచ్చినా ఏం చేస్తారంటే పేషెంట్స్ ఫస్ట్ ప్యానిక్ అవుతారు. నువ్వు ఈ రోజు వరకు ఏం తిన్నావో అదే తినాలి, అది తింటుండగా నీకు కొంచెం షుగర్ ఇంక్రీజ్ అయింది, బీపీ ఇంక్రీజ్ అయింది, కాబట్టి కొంచెము ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి, కొంచెమే, అది సాల్ట్ వరకే. రెగ్యులర్ ఫుడ్ తినాలి, డాక్టర్ టాబ్లెట్ ఇస్తే వేసుకోవాలి. లేదు నీకు ఇంకా ఓపిక ఉన్నది, టాబ్లెట్ పక్కన పెట్టి సేమ్ ఫుడ్ తిని పొద్దున్న 1/2 అవర్ వాకింగ్, పొద్దున్నే నిమ్మకాయ హనీ. ఎందుకంటే నిమ్మకాయని తీసుకుంటే ఏంటంటే డిటాక్సిఫై చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు ఇది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేసి కరెక్ట్ ఒక 2-3 months కనుక ఫోకస్ చేస్తే ట్యాబ్లెట్ అవసరం లేకుండా బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ కూడా అదే చెప్తాడు. ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఇప్పుడే వద్దు మెడిసిన్స్, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 9 గంటల దాకా లేవరు, నచ్చింది తింటారు, నచ్చింది తాగుతారు, మళ్ళీ నెలకు పోయి సార్ మస్తు చేసిన సార్ అంటాడు, ఒకటే రోజు చేస్తాడు వాకింగ్. మస్తు చేసిన అంటే మరి మస్తు చేసి ఎందుకు తగ్గలేదని డాక్టర్ అంటాడు, ఆయనకి తెలుసు కదా తగ్గొద్దని. సరే 1 నెల 2 నెలలు చూస్తాడు, ఇంకేనా చేయటం లేడని చెప్పేసి మందులు రాస్తాడు. మందులు వాడేటప్పుడు తెలుస్తుంది. నేను ఆ 2 నెలలు డాక్టర్ చెప్పినట్టు వింటే ఈ మందుల ఎఫెక్ట్ నాకు ఇంత ఉండకపోయేది అని మందులు కడుపులో వేసుకున్నాక ఆ టాబ్లెట్లు చేసే ప్రాబ్లంకి అప్పుడు గుర్తొస్తుంది, ఈ 2 నెలలు నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ చేసి ఉంటే ఈ టాబ్లెట్ అవసరం ఉండకపోవు అని. ఇంకా ఏంటి అంటే ఒక 2-3 years తర్వాత తింటే ప్రాబ్లం, తినకపోతే ప్రాబ్లం. చాలా మందికి తినకపోతే ఆయాసం, తింటే నీరసం. ఈ రెండుతోని చాలా సతమతమయ్యి అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు చెప్పండి సార్ చేస్తా అంటే, ఆల్రెడీ స్టార్ట్ చేసినావు కదా, ఏం కాదు, కంటిన్యూ హ్యాపీగా ఉండమంటారు. అట్లా
మనము ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోగలిగితే మెడిసిన్స్ అవసరం లేకుండా కూడా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే టెక్కీస్ సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. కొంతమందికి మార్నింగ్ 6 to 3 ఉంటుంది, లేకపోతే కొంతమందికి 11 to 8 ఉంటుంది, లేదా ఇంకొంతమంది కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేదా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నైట్కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు అసలు ఎలా దాన్ని మోడరేట్ చేసుకుంటే వాళ్ళు హెల్తీగా తీసుకోవచ్చు అనేది ఒక చిన్న టిప్ సార్ దానికి. ఇప్పుడున్న జనరేషన్ సఫర్ అవుతుంది, మెయిన్ రీజన్ అదే. ఓకే, టైమింగ్స్. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, లంచ్ తినొచ్చు, నైట్ డిన్నర్ తినొచ్చు. బట్ కమింగ్ టు ద నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకునేస్తారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్, లంచ్ స్కిప్. ఇంకొంచెం టైర్డ్ అయ్యారు అనుకోండి, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు? యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్ వెదర్ ప్రకారం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే పని చేయాలి, నైట్ కంపల్సరీ పడుకోవాలి. కానీ అందరికీ కుదరదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ఇంటర్నేషనల్ జాబ్స్, వాళ్ళు డే టైంలో ఉంటారు కాబట్టి మనకి జాబ్ కంపల్సరీ కావాలి కాబట్టి మనము నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజు కొత్త పద్ధతి ఏం కాదు ఇది, మనకు పాత పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఇండస్ట్రీస్ అనేవి 24 hours రన్ అవుతాయి. 24 గంటలు రన్ అయ్యే కంపెనీలో డే టైంలో పడుకొని నైట్ టైం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి పొద్దున పడుకుంటారు, నైట్ లేస్తారు. లేచిన తర్వాత ఈ ఫుడ్ తీసుకుని ఏది ఉంటుందో నైట్ స్టార్ట్ చేస్తారు. నైట్ భోజనం చేసిపోతారు, మళ్ళీ మిడ్ నైట్ తింటారు, మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తినేసి పడుకుంటారు. ఇది మనం మెయింటైన్ చేసుకోవాలి. కానీ మన వాళ్ళు చేసే పని ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత మార్నింగ్ కూడా నిద్రపోరు. ఒకరోజు పడుకుంటారు, ఒకరోజు పడుకోరు, ఒకరోజు పని ఉందని ఊరుకుంటారు, ఒకరోజు ఆఫీస్ అంటారు. అంటే ఇట్లా రకరకాల వర్క్స్ ఉంటాయి. కానీ వీక్ డేస్ కంపల్సరీ డే అంతా పడుకోవాలి. మినిమం 8 hours, 9 hours, 7 hours వాళ్ళకున్న కంఫర్ట్ టైంలో. అంటే ఫుడ్ అనేది డే టైంలో ఇంపార్టెంట్ కాదు, నైట్లో తినొచ్చు. అంటే మన బాడీ ఏం చేసుకుంటుంది అంటే దాన్ని మన క్లాక్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే నైట్ తింటాడు ఈ అబ్బాయి, డేలో పడుకుంటాడు అని డిజైన్ చేసుకుంటుంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాడీ మనం ఎలా ఉంటామో ఒక 4 రోజులు చెప్తే 5 రోజులు అది పని చేసుకుంటుంది. మీరు చూడండి, చాలా మంది కొత్తగా డిసీజ్ వస్తుంది. డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్ టాబ్లెట్ ఇస్తే ఇదేదో కొత్తగా వచ్చిందని చెప్పేసి లివర్ యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయక కన్ఫ్యూజ్ చేస్తుంది మనిషిని. డాక్టర్కి ఫోన్ చేసి, సార్ నాకు గోలేసుకుంటే ఎట్లా అవుతుంది అంటే, అట్లనే అవుతుంది అంటాడు. ఎందుకు అవుతుంది అంటే దాన్ని నీ బాడీ యాక్సెప్ట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి నువ్వు. ఎందుకంటే అది విషయం. మనం డిసీజ్ ఉందని వేసుకుంటున్నాం, ఆ డిసీజ్తో పాటు కొంత పాయిజన్ కూడా యాడ్ అవుతుంది. లివర్ తట్టుకోదు, శరీరానికి ఏదైతే అవసరం ఉంటుందో దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఆ 4-5 days భరించాలి. అందుకే డాక్టర్ 2 నెలల ముందు టైం ఇచ్చాడు. ఎందుకు? నువ్వు వాకింగ్ చేసేది అవసరం ఉండదని. అలాగే ఇప్పుడు ఏదైతే నైట్ షిఫ్ట్ నీకు వస్తుందో, నైట్ షిఫ్ట్ వచ్చినప్పుడు నువ్వు ఒక 1 week 10 days సఫర్ అవుతావు. అంటే అది బాడీ క్లాక్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డప్పుడు దాన్ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే సేమ్ డే టైంలో ఏ ఫుడ్స్ అయితే తీసుకుంటావో, ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుంటావో నైట్ టైంలో తీసుకోవాలి. డే టైంలో సీరియస్గా బెడ్లో వచ్చేసి డోర్ లాక్ చేసేసుకొని హ్యాపీగా పిన్ డ్రాప్ సైలెన్స్లో నిద్రపోవాలి. నిద్రపోయి నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఏ హెల్త్ ఇష్యూస్ రావు. ఇంకొకటి ఏంటంటే వీకెండ్స్లో మన ఫారినర్స్ లాగా పబ్లకు వెళ్ళడం, క్లబ్లకు వెళ్ళడం కల్చర్ ఉంటుంది. యాక్చువల్గా హాలిడే ఎందుకు ఇస్తారు అంటే వీక్ డేస్ కష్టపడి పనిచేసావు కదా, ఈ వీక్ డేస్లో ఆ 2 days రెస్ట్ తీసుకోమని. ఇప్పుడు ఎందుకు ఇస్తారు మనకు హాలిడే? రెస్ట్ కావాలి. శరీరము 5 రోజులు పనిచేసింది, 6 రోజులు పనిచేసింది. ఒక రోజు రెస్ట్ తీసుకోమంటే మంచిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతాం. అంటే ప్రపంచంలో లేనిది చూడాలి, ప్రపంచంలో లేనిది కనుక్కోవాలి, బీచ్లకు పోవాలి, క్లబ్లకు పోవాలి, పబ్లకు పోవాలి. ఎంజాయ్ అంటే ఏంటి తెలుసా? భార్య పిల్లలతో నువ్వు గడిపే టైమే అసలు. దానిలో వచ్చిన సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు క్లబ్లోకి వెళ్ళి పబ్లోకి వెళ్ళి కూర్చుంటావు, తాగుతావు, తింటావు, ఎగురుతావు, అదంతా నీ బాడీని డ్యామేజ్ చేసేదే. ఎగరడం హ్యాపీ కావచ్చు, కానీ నీ సొంత వాళ్ళతో చేసినంత ఎంటర్టైన్మెంట్ నీకు ఎక్కడ రాదు. అంటే మనస్ఫూర్తిగా చేస్తావు, ఓకే బయట చేసావు హ్యాపీ, ఎప్పుడో మంత్లీ 1 or 2 months ఒకసారి ఎప్పుడో చేసుకోవాలి.
కానీ అదే పనిగా నువ్వు నాకు హాలిడే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి నువ్వు చేసావనుకో ఇంకా నీ బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ వీకెండ్స్లో రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే నేను చాలా హెల్తీగా ఉన్నాను, 30 ఇయర్స్లో ఇదేంటి పడుకోవడం, అది కాదు. నువ్వు 20 ఇయర్స్ అప్పటి నుంచి కూడా పని చేయడం స్టార్ట్ చేసినావు అంటే నీ బాడీని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఆ హాలిడేస్లో ఫుడ్ మానేసి నిమ్మకాయ నీళ్ళు కంటిన్యూగా తీసుకోవాలి. ఎందుకు? హెల్తీగా ఉన్నావు, డిసీజ్ వచ్చినాక చేయలేవు ఆ పని. హెల్తీగా ఉన్నప్పుడు ఏంటంటే బాడీని క్లీన్ చేసుకోవాలి. అందరూ ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం ఎందుకు వీక్లీ వన్స్ ఉండమంటారంటే ఆ రోజు నీ చెత్త అంతా క్లీన్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా ఏదైనా అయినా కూడా బాడీ సర్దుకుంటుంది. అది చెయ్యకుండా ఇంకా కొంచెం ఎక్కువ టాక్సిన్స్ వేసి ఆల్కహాల్ వేసి మా నాన్ వెజ్ చేస్తే ఏమవుతుంది? డల్నెస్ పెరుగుతుంది, కొత్త డిసీజ్ వస్తాయి. కాబట్టి ఆ వీక్ డేస్ని ఎప్పుడో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకోండి, పండుగలకో పబ్బలకో చేసుకోవాలి, కానీ రొటీన్గా చేయకూడదు. నైట్ చేయాల్సింది కరెక్ట్గా 3 పూట్ల తినేసేయాలి, డే అంతా పడుకోవాలి. వీక్ డేస్ వచ్చినప్పుడు పనులుంటే చేసుకోవాలి. అంతేగాని ఎమర్జెన్సీలో తప్ప మిగతా టైంలో మాత్రం కంపల్సరీ ఈ సిస్టమ్ మానకపోతే ఇది మన ఈ సిస్టంలో ఇబ్బంది ఉందని భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండస్ట్రీస్ ఉండేవి, ఇప్పుడు చూడండి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఒక్కొక్క దానిలో 10,000 మంది పనిచేస్తారు షిఫ్ట్ల వైజ్గా. మరి వాళ్ళందరూ నైట్ పని చేసేవాళ్ళే, కాకపోతే 2 గంటలకు 3 గంటలకు 1 గంట 2 గంటలు పడుకుంటారు. వీళ్ళు కూడా పడుకోవచ్చు, అంటే వాళ్ళ కంపెనీ పర్మిషన్ ఇస్తుంది, అంటే వర్క్ చేసేసి పడుకోవచ్చు. ఒక 2-3 గంటలు పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ రొటీన్గా పడుకోవచ్చు. అలా మీరు మెయింటైన్ చేసుకోవాలి. కానీ మీకు మీరుగానే ప్లాన్లు వేసుకొని ఊర్లోకి వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని ప్రతి వారం బయట తిరిగారు అనుకోండి, ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. ప్రాపర్గా ఫుడ్ తీసుకొని టైంకి ఫుడ్ తిని టైంకి నిద్రపోయి ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటారు. హ్యాపీగా ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. ఈరోజు కొత్తదేం కాదు ఇది. మనకు ఇండస్ట్రీస్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు టాటా కంపెనీ ఉంది, ఎన్ని వేల మంది పనిచేస్తారు, 24 hours రన్ అవుతాయి. వాళ్ళ మిషన్ బ్రేక్ డౌన్ చేయరు, ఆపరు, ఆఫ్ చేయరు. ఈ షిఫ్ట్ దిగిపోయిందంటే ఇంకో షిఫ్ట్ ఎక్కాల్సిందే, ఆ మిషన్ రన్ అవ్వాల్సిందే. 1 గంట సేపు ఆగినా కూడా వాళ్ళకు కొంచెం చాలా నష్టం ఉంటుంది. మిషన్ కూడా పనిచేయదు. ఇప్పుడు మన సిటీ స్కాన్ ఉందా, సిటీ స్కాన్ ఆఫ్ చేయరు తెలుసా? మన రీసెంట్గా వీడియో చూసాను నేను. సిటీ స్కాన్ ఆఫ్ చేస్తే దానిలో ఉన్న గ్యాస్ లీక్ అయిపోద్దంట. పాయ్ 10 కోట్లు గోవిందా, 10 కోట్లు పోతాయి. దాన్ని ఎప్పటికీ ఆన్లో ఉంటుంది. అందుకని ఆ రూమ్లోకి మెటల్స్ తీసుకెళ్లారు. మెటల్స్ తీసుకుపోయేలా పడేస్తుంది అది. ఎంఆర్ఐ అంటే మన శరీరం బోన్స్ లోపల నుంచి ఉన్న కూడా దాన్ని స్కాన్ చేసి తీసి బయటపడుతుంది. మనం ఒకసారి ఎక్స్రే తీసుకోవాలంటేనే చాలా భయపడేవాళ్ళం. డాక్టర్ ఏం చేసేవాడంటే 30 ఏళ్ళ కింద ఎక్స్రే తీసుకున్నావా, ఎప్పుడు తీసుకున్నావు అంటే పలానా 6 నెలలు అయింది సార్ అంటే, సరే ఇంకొక 6 నెలల తర్వాత ఇద్దాంలే అంటాడు. అది చిన్న ప్రాబ్లం. ఈరోజు సిటీ స్కాన్ ఎంఆర్ఐ రోజుకో డాక్టర్ చేపిస్తున్నాడు. అంటే మన బాడీ ఏమైపోయింది, ఒక మెకానిక్ టైప్లో ఒక వస్తువు అయిపోయింది. ఏ డాక్టర్ దగ్గర పోయినా మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ నిన్న చేయించాను సార్, నేను లూసిడ్లో చేయించాను, చాలా ఫేమస్. అంటే దాని ముఖమే చూడడు డాక్టర్. ఈరోజు మళ్ళీ ఫ్రెష్, నిన్నటికి అడిగి ఏం మారదు కదా బాడీ మెటబాలిజం, ఏం మారుతుంది, ఏం మారదు, కానీ మళ్ళీ ఈరోజు ఫ్రెష్. అట్లా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బాడీ అన్నీ చేసుకుంటుంది, దానికి ఇవ్వాల్సింది ఇస్తే. సార్ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్స్ చూసాను సార్. యాక్చువల్గా నేను చిన్నప్పుడు మేము ఇంట్లో ఏది వాడుతున్నామో అవన్నీ నాకు అక్కడ కనపడ్డాయి. ఓకే, అవి సప్లై ఎలా ఉంటుంది, దానికి అది ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏంటి? మన దగ్గర ఒక 100+ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా నేను ఒక 10 years, ఎందుకంటే న్యూట్రిషన్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అందరూ సప్లిమెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. కానీ మనకు డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, అంతే కదా. ఇప్పుడు రోజు సప్లిమెంట్స్ తీసుకోలేము, రోజు ఇంగ్లీష్ మందులు తీసుకోలేము. ఈ సప్లిమెంట్స్ అయిపోయిన తర్వాత మన డిసీజ్ని ఎలా ఫుడ్తో కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి స్టడీ చేసిన తర్వాత మనకు డాక్టర్ కాదర్వలి గారు చాలా కష్టపడ్డారు. ఆయన ఎవరు ఏంటి అని కొంచెం చూసిన తర్వాత ఫారిన్లో సెటిల్ అయిన వ్యక్తి ఇండియాకి వచ్చి ఇండియన్ పీపుల్స్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చాలామంది టీవీ డిబేట్లలో కూడా ఆయన తిట్టారు. అన్నీ చూసేవాడిని. అంటే ఇప్పుడు నేను నా ఫోకస్ అంతా ఎట్లుంటుందంటే డాక్టర్లు, సైంటిస్టులు, సీనియర్ మోస్ట్ డాక్టర్స్, వీళ్ళ వీడియోలు ఎక్కువ చూస్తుంటాను.
అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ అవ్వాలంటే కష్టం. కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని చూసిన తర్వాత ఒకరోజు కాదరవల్లి గారికి పద్మశ్రీ ఇచ్చారు రీసెంట్గా. రైట్. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ పద్మశ్రీ ఇవ్వడానికి కారణం తెలుసుకున్నాను. అంటే ఆయన చేసే పని ఏంటి, దానికి దేనికి ఇచ్చారని మొత్తం స్టడీ చేసిన తర్వాత ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు ఈయన. సో అక్కడ ఏమున్నాయి అంటే మిల్లెట్స్ ఉన్నాయి, మెయిన్ ప్రోడక్ట్ మిల్లెట్స్. మిగతా ఆకులు అలంలో అంటే మనకు ఆయుర్వేదం, అది దానికి అవసరం లేదు. అంటే మిల్లెట్స్లో ఏమున్నాయని మళ్ళీ స్టడీ చేశాను. జింక్ ఉంది, ఐరన్ ఉంది, కాపర్ ఉంది, ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఒక్క పూట ఒక వ్యక్తి మిల్లెట్స్ తినగలిగితే ఈ రోజు కావలసిన మనకు కావాల్సిన మినరల్స్ అవన్నీ దొరుకుతాయి. అంటే ఒక పూట మనం భోజనం చేసామనుకో ఏమవుద్ది, ఈ రోజు కావాల్సినవి అన్నీ దొరికినాయి అంటే మనిషి సేఫ్ కదా అట్లీస్ట్. అంటే 3 పూటలు తినమంటే మళ్ళీ భయపడతారు. మధ్యాహ్నం సాయంత్రం అంటే అబ్బాయి ఏంటి రా అవన్నీ అని అంటారు. కాబట్టి ఈ మిల్లెట్స్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు అని నేను మిల్లెట్స్ తెచ్చుకొని ఫస్ట్ తినడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నాకు సరిగ్గా వండడానికి రాలేదు అవి, అంటే ఉడకాలి బాగా. అయితే ఉడకాలి అంటే మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలి, 1:6 కానీ 1:5 కానీ పోసి ఒక మినిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత తింటే మీ కడుపు టైట్గా ఉండదు, అల్కగా ఉంటుంది. పొద్దున పూట ఒక్క పూట మిల్లెట్స్ తినండి, ఎవరైనా ఒక పూట తినండి. మీకు నచ్చితే 3 పూటలు తినండి, హ్యాపీ. కానీ అట్లీస్ట్ 1 టైం మార్నింగ్ తినగలిగితే యు ఆర్ సేఫ్. దానిలో కర్రీ వేసుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు, కారపొడి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. లేదు దానిలో కిచిడిలాగా కూరగాయలు వేసేసి దానిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని తిన్నా కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు తిన్న ఫీల్ ఉండదు, బాడీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రం ఏదైనా తినొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేం కావాలి, ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనము చిన్నపిల్లలకి దగ్గు జలుబు వస్తే ఓమవరం నూరి పోస్తారు. ఎందుకంటే మా అల్లుళ్ళు కానీ మా అన్న పిల్లలు వీళ్ళందరికీ మా అమ్మ పోసేది అనమాట. అంటే ఓమ నూరేసి బట్టలు వడగట్టేసి లిక్విడ్ తీసేసి పడుకోబెట్టి కాళ్ళ మీద వేసేసుకొని వాటి చేయిబెట్టి పోసేది. నేను చూసేవాడిని అవన్నీ. చూసేవాడు తాగేటోడు, తెల్లారి నుంచి వాడు నార్మల్. సో అట్లాంటిది వాము వాటర్ దొరకబట్టాను. DRDO వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక పదార్థాన్ని ఎలా తయారు చేయాలి, అంటే ఒక పదార్థాన్ని తయారు చేయాలంటే దాని సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. DRDO వాళ్ళంటే మనకు తెలుసు చాలా పెద్ద సైంటిస్టులు వాళ్ళు. పెద్ద సైంటిస్టులు అంటే పద్ధతిగా చేసి సమాజానికి మంచిది ఇస్తారు. వాళ్ళు కరోనా కూడా మెడిసిన్ తయారు చేశారు, కానీ ఎందుకో బయటికి రానియలేదు దాన్ని. కరోనా టైంలో కరోనా మెడిసిన్ కనుక్కున్నారు వాళ్ళు, కానీ బయటకు వచ్చిందో రాలేదో కూడా కరెక్ట్ తెలియదు నాకు దాని గురించి. వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ డిజైన్ చేసి ఒక వ్యక్తికి ఇస్తే ఆయన దాన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాడు. అంటే వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోరు. సొసైటీకి ఎవరైనా వస్తే నేర్పించేసి ఎలా చేయాలి ఏంది అని నేర్పించేస్తారు. దాన్ని మనం నేర్చుకొని ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అట్లా వామ్ వాటర్ తీసుకొచ్చి చూశాను, చాలా బాగుంది. తర్వాత మనం షాంపూ వాడుతుంటాం, బయట షాంపూస్ ఏం చేస్తాయో మనకు తెలుసు, స్కిన్ క్యాన్సర్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మనం కుంకుడు షాంపూ ఉంది, కుంకుడు షాంపూ తీసుకున్నాం. పొద్దున్న లేస్తే మనకు కావాల్సినది రాగి, మన డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఉండాలి. అదొక పిండి ఉంది రాగి మల్టీగ్రెయిన్ డైట్ మిక్స్ అని, దాన్ని తీసుకొని మనము డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగామనుకోండి మన బాడీకి కావాల్సిన కొంత ఎనర్జీ వచ్చేస్తుంది. ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ పళ్ళు తోముకోవడానికి మనం టూత్పేస్ట్ వాడుతుంటాం. ప్రపంచంలో పెద్ద బిజినెస్ ఏంటంటే టూత్పేస్ట్లే. మన దగ్గర ఉన్న 18 రకాల టూత్పేస్ట్లలో మీరు ఏదైనా తీసుకోండి, బోన్ పౌడర్, చాక్ పౌడర్, నికోటిన్, ట్రైక్లోసిన్. వెరీ 30 years బ్యాక్ ఏంటంటే ఓన్లీ బోన్ పౌడర్ ఉండేది, తర్వాత చాక్ పౌడర్ యాడ్ చేశారు, తర్వాత నికోటిన్ యాడ్ చేశారు. నికోటిన్ ఏం చేస్తుంటే బ్రెయిన్ అడిక్ట్ చేసుకుంటుంది. నికోటిన్ దేనిలో, సిగరెట్లో ఉంటుంది. ఈ సిగరెట్లో ఉన్న నికోటిన్ దీనిలో ఎందుకు యాడ్ చేశారంటే ఏ వ్యక్తి అయితే మన పేస్ట్ వాడతాడో మళ్ళీ మన పేస్టే వాడాలి, ఇంకోళ్ళ పేస్ట్ వాడకూడదు. అందుకని వాళ్ళు నికోటిన్ యాడ్ చేస్తారు. ఎందుకు అంటే అది కామన్, అది నా ప్రోడక్ట్ అమ్ముకోవడం కోసమే నేను ప్రయత్నం చేస్తా, కానీ నేను నీకు మంచిది ఎందుకు ఇస్తాను, రైట్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, నోట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ చనిపోతలేదని ట్రైక్లోసిన్ యాడ్ చేశారు. ట్రైక్లోసిన్ అనేది ఎంత డేంజర్ అంటే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపిపడేస్తుంది. మనం వాడే మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్లో ఈవెన్ పిల్లలు వాడుకునే టాయ్స్లో కూడా యాడ్ చేశారు దాన్ని. అంటే అది మన శరీరం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి ఒకసారి. ట్రైక్లోసిన్ అనేది అంత డేంజర్. ఆ పేస్ట్ వాడితే పేస్ట్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు. ఇప్పుడు డాక్టర్లు పనులు పీకుతారు కదా, చిన్న చిన్న ప్రాబ్లం కూడా కొన్ని పనులు పీకాల్సి వస్తుంది. ఎందుకంటే లోపల పురుగు ఉంటుంది, పుచ్చిపోతుంది, దాన్ని పీకుతారు. పీకినప్పుడు ఈచ్ పన్నుకి మన బాడీలో ఉన్న ఒక ఆర్గాన్కి కనెక్టివిటీ ఉంటుంది, నర్వ్.
అంటే ఈ పన్ను అటు ఇటు 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 నడుస్తూ ఉంటే ఈ ఆర్గాన్ స్టిమ్యులేట్ అయ్యి అది జ్యూసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఇది పెద్ద సైన్స్. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి పన్నుకి సిమెంట్ పెట్టారు. సిమెంట్ పెట్టిన తర్వాత 10 years తర్వాత ఆమె క్యాన్సర్ వచ్చింది. ఏం క్యాన్సర్ వచ్చిందంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చింది. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాళ్ళ అమ్మకు అని టెస్టులు చేశాడు, అన్ని చేశాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత డెంటల్ డాక్టర్ని కూడా అడిగితే మనం ఏ పన్నుకు చేసామంటే పలానా పన్ను చేసామని చెప్తాడు. చెప్పంగానే ఆమె అంటది, సో సిమెంట్ పెట్టాం కాబట్టి క్యాన్సర్ వచ్చింది అని డెంటల్ డాక్టర్ చెప్పింది. సిమెంట్ ఏంటి? ఇప్పుడు శరీరంలో క్యాన్సర్ తీసుకొచ్చే ఒక పదార్థం. దాన్ని ఎక్కడ వాడుతున్నారు? పన్నులో వాడుతున్నారు. మరి వాడేటప్పుడు డాక్టర్లు తెలియదా? తెలుసు కదా. వచ్చిన తర్వాత చూద్దాం. డాక్టర్ పని ఏంటంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏం చేయాలి, రేపు సంగతి వేస్ట్. నిజంగా కూడా చెప్పాలంటే డాక్టర్ చేసే పని మంచిది. ఎందుకంటే ఈ రోజు మనిషిని బతికించడం ఇంపార్టెంట్, అవునా కదా. కానీ మనము ఈ డెంటల్ దాని మీద కూడా పెద్దగా ఫోకస్ చేయకుండా మనము సింపుల్ ఉత్తరేణి పళ్ళపొడి ఉంటుంది, ఒక 20-30 రకాల చెట్ల వేళ్ళతో చేస్తారు. దాన్ని తోముకున్నారు అనుకోండి, నోట్లో ఉన్న పురుగులు కానీ, చెత్త కానీ, చెదారం కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అన్నీ కూడా చనిపోయి నోట్లో లాలాజలం వస్తుంది. ఈ లాలాజలం ఎప్పుడు వస్తుంది అంటే మనం తినేటప్పుడే వస్తుంది, మీకు ఎప్పటికి రాదు. మీరు గమనించండి, పొద్దున 8 గంటలకు వస్తుంది, మధ్యాహ్నం 1 o'clock వస్తుంది, రాత్రి 7 గంటలకు వస్తుంది. ఈ టైంలో ఇంకొకటి, మీరు ఏదైనా తినాలని ఫుడ్లో చేయి పెట్టినప్పుడు వస్తుంది. ఆ ఫుడ్ స్మెల్ నోట్లు ముక్కులోకి వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకు అంటే ఇంకా నాకు ఫుడ్ పెట్టేశాడని చెప్పేసి లాలాజలం వస్తుంది. ఎందుకంటే దాన్ని అరిగేయాలి కదా. ఇక్కడే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సగం ఫుడ్ ఇక్కడే డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మందికి లాలాజలం రాదు నోట్లో. ఎందుకు? మనం వాడేది కెమికల్ పేస్ట్. అది మన లోపల దవడలు కానీ లోపల మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి లాలాజలాన్ని రానియది. రానియకపోవడం వల్ల మనకి ఈ క్యాన్సర్స్ రావడానికి కారణం అవుతుంది. ఎందుకంటే తిన్నది అరగదు, ఒబెసిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా మన దగ్గర ఉత్తరేణి పళ్ళపొడి అంటే అల్లం పలుకులు, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అల్లం పలుకులు ఇట్లాంటివి వచ్చేస్తాయి. మొరింగా పౌడర్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మొరింగా గురించి తెలుసుకొని జాబ్ మానేసి డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మొరింగాలో అంత పవర్ ఉంది. అలాంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన హనీ కానీ, ఫారెస్ట్ హనీ, అది అడవిలో అంటే మన తేనె డబ్బాలు పెట్టి చెయ్యరు హనీ, ఫారెస్ట్ హనీ. ఈ ఫారెస్ట్ హనీ ఏంటంటే చెట్టు మీద ఓన్లీ 75% కట్ చేస్తారు, ఇంకో 25% ఉంటుంది. అంటే దాన్ని మళ్ళీ పెంచుకుంటుంది తేనెటీగలు, వెళ్ళిపో మొత్తానికి. అట్లా నేను ఛత్తీస్గఢ్ ఫారెస్ట్లో మన IFS ఆఫీసర్తో మాట్లాడి తెలుసుకున్నాను అనమాట. సార్ మీరు హనీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే, మేము బాక్సులు పెట్టాము, ఓన్లీ ఫారెస్ట్ నుంచే మొత్తం తీసుకొచ్చేస్తాము. 3,15,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే వీళ్ళు ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళకి పని కల్పించే ఉద్దేశంతో చేసిన ప్రోగ్రామ్ అనమాట. అట్లా న్యాచురల్ హనీ వచ్చేస్తుంది. ఇట్లా మనము రోజు తీసుకునే ప్రోడక్ట్లో ప్రతి దాంట్లో కూడా ఏ దాంట్లో కెమికల్ లేకుండా, షుగర్ సిరప్స్ లేకుండా, హార్మ్ఫుల్ కాకుండా న్యాచురల్గా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మనవి. అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారో కనుక్కుంటాను ఫస్ట్ నేను. సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ హిస్టరీ ఏంది, మీరు ఏం చేస్తున్నారు, సర్టిఫికెట్లు అడగను. ఎందుకంటే సర్టిఫికెట్ అనేది పేపర్ మీద ఉంటుంది, కానీ ప్రోడక్ట్ ఒరిజినల్ ఉండాలి. అలా సర్టిఫికెట్లు అడగకుండా వాళ్ళ నిజంగా ఉందా లేదా, మీ ఫ్యాక్టరీ ఎక్కడ, మీ ప్లాంటేషన్ ఎక్కడ వెళ్ళి చూస్తాను. చూసిన తర్వాత కొంత సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నేను వాడతాను. రియల్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే నేను ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా 3-4 months మేము నా ఫ్రెండ్స్ వాడిన తర్వాతనే అది యాక్సెప్టబుల్ అనుకుంటేనే. ఈ 3-4 monthsలో మాకు ఏం కాలేదనుకో, మేమందరం సేఫ్గా ఉన్నాం అనుకో, అంటే చిన్న జ్వరం కానీ, దగ్గు, జలుబు ఇట్లాంటివి ఏం రాకుండా ఉంటే, సపోజ్ వచ్చినా కూడా ఎందుకు వచ్చిందో గమనిస్తాం రీజన్. ఎందుకంటే కొందరికి హెల్త్ బాగుండకపోవచ్చు, మంచిగా ఉండొచ్చు. దాన్ని గమనించి ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు ఈ ప్రోడక్ట్స్ని మార్కెట్లో పబ్లిక్లోకి రిలీజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి రివర్స్ రాకూడదు. రివర్స్ అంటే ఒకరు తిట్టకూడదు, ఒకరు అనకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనము, ఎందుకంటే 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మనమే తప్పు పని చేసామనుకోండి, ఇంకా రైట్ ఎవరు చేస్తాడు, అవునా కదా. ఇప్పుడు సమాజానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు, అవునా కదా. ఎట్లా వాళ్ళు బతికేదో వాళ్ళు బతికేస్తారు. కానీ మనం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రోడక్ట్, గవర్నమెంట్ సర్టిఫైడ్. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇట్లా మన దగ్గర చట్నీలు అంటే పల్లి నూనెతో చేసిన చట్నీలు, ఇవన్నీ కూడా మన దగ్గర మిల్లెట్స్ చూసుకోవచ్చు మనం.
నేను కొన్ని స్టోర్స్లలో సూపర్ మార్కెట్స్లో మిల్లెట్స్ తీసుకొచ్చాను. మిల్లెట్స్ తీసుకొచ్చి వాటిని చూస్తే ఎట్లా ఉన్నాయంటే మన మిల్లెట్స్కి వాళ్ళ మిల్లెట్స్కి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడి నుంచో వస్తారు మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళు, ఎక్కడి నుంచో ఫోన్ చేసి వస్తారు, సార్ ఎక్కడున్నారు, ఉన్నారా, ఉన్నారు రండి అంటే వచ్చి తీసుకెళ్ళి వెళ్తారు. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తారు, పక్కన ఎక్కడైనా షాప్ ఉంటే అంటే ఉన్నాయి సార్, అవి వీటంత క్వాలిటీ అనిపించట్లేదు ఓకే అని వాళ్ళు చెప్పడం అనేది నేను చూశాను. అంటే మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు? కస్టమర్సే. మన ప్రోడక్ట్ మన గుడ్డే, కానీ కస్టమర్స్కి యాక్సెప్ట్ చేయాలి కదా. అట్లా వచ్చి మన దగ్గరికి వచ్చి తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు, తీసుకుంటున్నారు, రెగ్యులర్గా వాడేవాళ్ళు రెగ్యులర్ వాడతారు. కొందరు అయితే పొద్దున 6 గంటలకు వచ్చి ఫోన్ చేస్తారు, సార్ నేను ఊరికి పోవాలి సార్, నాకు కొంచెం ఒక 5-6 బాటిల్ కావాలి వామ్ వాటర్, ప్లీజ్ సార్ ఎక్కడున్నారు రారా సార్ అంటే, మనం పెట్టింది వాళ్ళ కోసం కాబట్టి మనం కొంచెం దగ్గరలో ఎక్కడ ఉన్నా కదా వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో అట్లా మన దగ్గర ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ ప్రోడక్ట్స్ దొరికినా తీసుకోండి, ఆర్గానిక్ దొరికినా తీసుకోండి, మంచి ప్రోడక్ట్స్ దొరికినా తీసుకోండి, నేను వద్దానను. కానీ మీకు దొరకకపోతే ఫోన్ చేస్తే మేము మీకు జస్ట్ వాట్సాప్ నెంబర్ ఇస్తాం మీకు స్క్రీన్ పైన. ఆ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ వాట్సాప్లో మీరు టచ్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ నెంబర్కే ఫోన్ చేసి మాట్లాడవచ్చు, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉంటే ర్యాపిడో కానీ, డిస్ట్రిక్ట్స్లో ఉంటే కొరియర్లో కానీ, బస్సులో కానేసి ప్రోడక్ట్స్ పంపించేస్తాం, అదేం ప్రాబ్లం లేదు మీకు. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది అందరూ ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఫాలో అవ్వాలి, అవుతారని కాదు. అంటే సార్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అని అంటే చాలామంది యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ వస్తున్నాయి కదా చేద్దాంలే చూద్దాంలే అని ఉంటారు. సో ఈ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు షో ద ట్రూత్. ఎస్, ఆ ఇంటెన్షన్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు కొంచెం పేషెన్స్తో చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే చెప్పాను కదా, చాలా బిజీగా ఉంటారు అందరూ. వాళ్ళు ఫోన్ చేయకపోయినా 4 సార్లు మనమే ఫోన్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ సప్లై చేయడం. ఎందుకంటే ఈరోజు చాలా ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనమని కాదు, సఫర్ మీన్స్ ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత పబ్లిక్ కొనలేదు అనుకోండి, ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే మిల్లెట్స్ అనుకోండి, మీకు 3 monthsలోనే పురుగు వచ్చేస్తుంది. మీరు ప్యాక్ చేసి సీల్ చేసి మొత్తం చేసినా కూడా వితిన్ 3 months పురుగు వచ్చేస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు మనము అలవాటు చేయాలి. వన్స్ అలవాటు అయిందనుకో, వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయిందనుకో, ఒక వ్యక్తి ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత మీకు ఎప్పుడు కూడా టచ్లో ఉంటాడు. ఈరోజు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మీరు ఫారిన్ కూడా పంపించవచ్చు, ఇండియాలో కావాలంటే కూడా పంపించవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పంపించడానికి మీకు ఈవెన్ ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి, అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి కొంచెం పబ్లిక్ అంటే ఇక్కడ బిజినెస్ మోడల్ చేయకూడదు. బిజినెస్ మోడల్ ఎందుకు అన్నారంటే కమర్స్ టైప్లో చేస్తే మీరు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టి లక్షలు పెట్టాలి. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ట్రాన్స్పోర్ట్లో చేసినా, అంటే మీరు ఇంటి దగ్గర నుంచి చేసినా కూడా వాళ్లకు సర్వీస్ ఇవ్వగలిగితే, మీరు పెద్ద షాప్ పెట్టి అక్కడ పొద్దున కూర్చొని ఆ రెంట్లు కట్టే కన్నా కొంచెం కాస్ట్ తక్కువ చేసి, అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ అంతా కూడా చాలా తక్కువ రేటే, ఈ కాస్ట్ తక్కువ చేసి కనుక మీరు ప్రోడక్ట్స్ కస్టమర్స్కి అందించగలిగి, మెయిన్గా ఏంటంటే వాళ్ళు అడగంగానే ఇవ్వగలగాలి. అందరికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఉంది, 10 నిమిషాలు డెలివరీ అంటారు, మనం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదా. ఇప్పుడు అట్లీస్ట్ సికింద్రాబాద్ నుంచి బిహెచ్ఎల్ పోవాలంటే కనీసం 1.5 hours 2 hours పడుతుంది. బిగ్ బాస్కెట్ వాళ్ళకు దేశం అంతా బ్రాంచ్లే ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్టర్స్, టాటా అంటే పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళు పెట్టారు చేశారు. మనం చెయ్యలేం కాబట్టి కొంచెం కస్టమర్స్ని కన్విన్స్ చేసి, కొంచెం లేట్ అయినా మీరు ఇబ్బంది పడద్దండి. ఒక 1 day బిఫోర్ ప్లానింగ్ చేసుకోండి, లేదు అంటే ఒక 10 days బిఫోర్ ప్లానింగ్ చేసుకోండి. మీ ఇంటికి కావాల్సినవన్నీ మేము సప్లై చేస్తాము. వీటిని మేము చెప్పినట్టు వాడుకోండి. మేము చెప్పినట్టు వాడుకోగలిగితే మీరు సేఫ్గా ఉంటారని వాళ్ళకు కొంచెం ఫీడ్బ్యాక్. ఎందుకంటే వాళ్ళకు సంపాదన మీద ఉన్న ఫోకస్ హెల్త్ మీద ఉండదు. ఈరోజు ప్రపంచంలో ఎవరికి కూడా హెల్త్ అంటే అంత పెద్ద లెక్క లేదు. ఇప్పుడు మీరు ఒక బెంచ్ కారు కొనమన్నారు అనుకోండి, సాయంత్రం కల్లా కొనేస్తారు. ఎందుకు కొనేస్తారు? అంతే, ఉంది కాబట్టి కొనేస్తారు. 10 కోట్లు పెట్టి ఒక విల్లా కొనమన్నాను అనుకోండి, సింపుల్గా కొనేస్తారు, 1 కోటి రూపాయలు కట్టిస్తారు. కానీ సార్ మీరు టూత్ పేస్ట్ వాడేది 500 రూపాయలు 200 రూపాయలు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది సార్, మా దగ్గర ఉత్తరేని పల్లపొడి ఉంది 50 రూపాయలు సార్ అన్నాం అనుకో, ఇంత చీపుది నేను వాడను, కాస్ట్లీది వాడతా అంటారు. కాస్ట్లీది క్యాన్సర్ వస్తుంది సార్, ఇది మంచిది అని చెప్పి అలవాటు చేయాలి. మంచిని అలవాటు చేయగలిగితే సమాజం మంచి వైపు నడుస్తుంది. ఇప్పుడు చెడే అలవాటు అవుతుంది కాబట్టి చెడు నుంచి మంచి పోయేదానికి మనం ప్లాన్ చేసుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని మంచి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, తప్పదు అది. కాబట్టి మీరు కొంచెం ఓపికతో చేయగలిగితే ప్రోడక్ట్ ఇన్ టైంలో సప్లై చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఏదన్నా ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా రిటర్న్ తీసుకోవడం, మళ్ళీ కొత్త ప్రోడక్ట్ ఇవ్వడం. వాళ్ళకి కూడా చెప్పాలి, నీకు నచ్చకపోతే నాది నాకు ఇచ్చేయి, పడేయకు, ఎందుకంటే ఇవి దొరకాయి. కాబట్టి మీరు నచ్చకపోతే ఇచ్చేయండి, మంచిది తీసుకోండి అని అలా చెప్పి మీరు కంపల్సరీ కన్విన్స్ చేయగలిగితే సమాజాన్ని కొంతలో కొంత మార్చిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అసలు ఆ హ్యాపీనెస్ మీరు చెప్పలేము మనం. డెఫినెట్లీ సార్, విల్ డూ దాట్. ఓకే.